యునైటెడ్ కింగ్డమ్ తెలుగు హిందూ ఆర్గనైజేషన్ తరఫున మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు దుర్గా ప్రసాద్. నేను ఉఠోలో ఒక సభ్యుడిని. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గిరిధర్ మామిడి గారికి స్వాగతం. యూకేలో మొట్టమొదటిసారిగా ఒక తెలుగు ప్రోగ్రాము డిఫరెంట్ ప్లేసెస్ నుంచి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, తెలుగు ఆర్గనైజేషన్స్ అందరూ కలిసి నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రామ్ ఇది నిజంగా శుభ పరిమాణం. ఎందుకంటున్నానంటే మీకు డౌన్ ద లైన్ చెప్తాను. ప్రస్తుతం ప్రోగ్రాము న్యూర్ స్ట్రాటజిక్ కాన్వాస్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ పోస్ట్ పాండమిక్, కరోనా మహమ్మారి తర్వాత భారతీయ ఉపఖండం యొక్క చిత్రపటం ఎలా ఉండబోతోంది అనే టాపిక్ మీద మనకి గిరిధర్ మామిడి గారు ఉపన్యాసిస్తారు. ఉఠో అనేది యునైటెడ్ కింగ్డమ్ తెలుగు హిందూ ఆర్గనైజేషన్. ఇది హిందూ వాల్యూస్ మీద బేస్డ్ స్టార్ట్ అయిన ఆర్గనైజేషన్. ఇది 2017లో ప్రారంభించడమైంది. సేవ, సంఘటన్ అండ్ సంస్కార్ ఈ 3 పునాదుల మీద ఈ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ వేరే విధమైన తెలుగు ఆర్గనైజేషన్కి కాంపిటీషన్ కాదు. ఏ ఆర్గనైజేషన్ అయినా కానీ ఒక మంచి ప్రోగ్రామ్, హిందూ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ చేస్తే మేము ఎప్పుడూ కూడా వాళ్ళకి సహాయం చేయడానికి, వాళ్ళ వెనకాతలు నిలబడడానికి మేము ఆల్వేస్ రెడీగా ఉంటాం. ఈ 2017లో స్టార్ట్ అయింది. ఈ 3 సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో ధార్మిక, సాంస్కృతిక సేవా కార్యక్రమాలు నిర్వహించింది. వాళ్ళకి ఇది ఒక యూకేలోనే కాకుండా ప్యారల్ గా ఆంధ్ర, తెలంగాణలో కూడా, ఆల్ ఓవర్ ఇండియాలో కూడా మేము ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూ వచ్చాము. ఇలాంటి వాటిల్లో ముఖ్యమైనది మేము చేస్తున్నది రక్తదాన శిబిరాలు నిర్వహించాం వేరియస్ చోట్ల యూకేలో. అంతేకాకుండా హిందూ ఫ్యామిలీ శిబిర్స్ ఏర్పాటు చేసాం. ఎవ్రీ సమ్మర్లో ఏర్పాటు చేస్తున్నాం. ఈ సమ్మర్ కరోనా వల్ల చేయలేకపోతున్నాం. ఇవి కాకుండా మేము ఎన్నో అద్భుతమైన ప్రోగ్రాంలు నిర్వహించాం. వాటిల్లో భారతీయ చరిత్రలో తెలుగువారి విశిష్టత, ఆధునిక యుగంలో భారతీయ విజ్ఞానం, దాని విశిష్టం, మరియు మేమెంతో నచ్చినటువంటి ఆధునిక యుగంలో రామాయణ యొక్క ప్రాముఖ్యత. ఈ ప్రోగ్రామ్స్ విజ్ఞత కలిగిన వ్యక్తులతో మేము కండక్ట్ చేసాము. సో ఎంతో మంది మమ్మల్ని దాన్ని అప్రిషియేట్ చేశారు. ఇవే కాకుండా మేము భారతదేశంలో ఎలాంటి విపరీతమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు ఇక్కడి నుంచి మేము మాకు వీలైనగా సహాయం చేసాం. అస్సాం ఫ్లడ్స్ విషయంలో కానీ, అదేవిధంగా హైదరాబాద్ దగ్గర బైన్సా అనే గ్రామంలో హిందూ కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయినప్పుడు మేము ఇక్కడి నుంచి సహాయం చేసాం. రీసెంట్గా సేవాభారతితో పాటుగా వలస కార్మికులకు సహాయం చేశాం. ఇంతేకాకుండా యూకేలో నివసిస్తున్నటువంటి ఇండియన్ స్టూడెంట్స్ ఈ కరోనా టైంలో ఎన్నో ఇబ్బందులకు గురైతే ఇన్సా, ఫిసి లాంటి ఆర్గనైజేషన్లతో పాటు యుటో సభ్యులు చురుకైన పాత్ర పోషించి ఎంతో సమయాన్ని, ధనాన్ని వెచ్చించి వారితో పాటు పాల్పంచుకొని అందరికీ సహాయం చేశారు. ఈ సహాయాన్ని యూకే హై కమిషన్ కూడా అప్రిషియేట్ చేసింది. ఇందాక మీకు మొదట్లో చెప్పాను, యూకేలో మొట్టమొదటిసారిగా మేము ఇది తెలుగు ఆర్గనైజేషన్, వేరియస్ తెలుగు ఆర్గనైజేషన్లతో కలిసి నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రాము. సో ఇప్పుడు ఆ మిగిలిన ఆర్గనైజేషన్స్ ఎవరైతే మాతో వచ్చారో వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళ గురించి చెప్తాము. టాస్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్, ఇది ఎడిన్బరా, గ్లాస్గోలో బేస్ అయి ఉన్న సంస్థ. ఇది 2001లో ప్రారంభమైంది. దీన్ని లక్ష్మీ నరసింహమూర్తి గారు మామిడి, అశోక్ భువనగిరి గారు, డాక్టర్ మురళీకృష్ణ గారు, డాక్టర్ ప్రసాద్ మంగళంపల్లి గారు వారి మిత్రులతో కలిసి స్థాపించారు. ఈ సంస్థ ప్రతి సంవత్సరం కూడా తెలుగు కుటుంబాలందరినీ ఒక దగ్గరగా చేర్చి ఉగాది, దీపావళి పండుగల్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తుంది. ఇదే కాకుండా వీళ్ళు తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను ప్రోత్సహించడానికి ఎంతో ప్రయత్నిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. తర్వాతగా నార్దర్న్ ఐర్లాండ్ తెలుగు అసోసియేషన్, నీటా, ఇది 2010లో ప్రారంభించారు.
దీన్ని శ్రీ రమేష్ గుమ్మడివల్లి గారు, రఘు గున్నా గారు వారి మిత్రులతో అందరితో కలిసి బెల్ఫాస్ట్ లో స్థాపించి తెలుగు వాళ్ళకి కావాల్సినటువంటి సోషల్ రిక్వైర్మెంట్స్, కల్చరల్ రిక్వైర్మెంట్స్, ఎడ్యుకేషనల్ నీడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అందరికీ అందుబాటులో ఉండేట్టుగా ప్రయత్నిస్తూ పనిచేస్తున్నారు. వీటితో పాటు ఈ సంస్థ కూచిపూడి, కర్ణాటిక్ మ్యూజిక్, మ్యాథ్స్, సైన్స్ ఒలింపియాడ్ లో పార్టిసిపేట్ చేసే పిల్లలకి సహాయం చేసుకుంటూ వస్తుంది. తర్వాత వార్విక్షైర్ తెలుగు అసోసియేషన్. ఈ వార్విక్షైర్ తెలుగు అసోసియేషన్ వాళ్ళ ముఖ్య ఉద్దేశం తెలుగు కల్చర్, లాంగ్వేజ్ ని ప్రమోట్ చేయడం. అది చేస్తూ వాళ్ళు ఇండియన్ ఎడ్యుకేషన్, ఇండియన్ కల్చర్ మీద, స్క్రిప్చర్స్, లిటరేచర్ మీద, యోగా, మెడిటేషన్ నాట్ ఓన్లీ ఫర్ తెలుగు పీపుల్ అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా సహాయం చేస్తుంది, ప్రమోట్ చేస్తుంది. తర్వాత తెలుగు అసోసియేషన్ ఆఫ్ రీడింగ్ అండ్ అరౌండ్. ఈ సంస్థ 2004లో స్థాపించారు. సూర్యప్రకాష్ గారు, రవికాంత్ గారు వారి మిత్రులతోటి కలిసి దీన్ని స్థాపించారు. జనరల్ గా వీళ్ళ గురించి చెప్పుకోవాలంటే ప్రతి సంవత్సరం వీళ్ళు శ్రీనివాస కళ్యాణం, ఉగాది ఈ 2 ఫంక్షన్లు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా తెలుగు వారికి ఏదైనా ఇబ్బందులు అయితే, తెలుగు వారికే కాకుండా భారతదేశం నుంచి వచ్చిన ఎవరికైనా ఇబ్బందులు వస్తే ఖచ్చితంగా వాళ్ళు ముందుండి సహాయం చేస్తున్నారు. తర్వాతగా చెప్పుకోవాల్సింది నార్త్ వెస్ట్ తెలుగు సంఘం. ఇది మాంచెస్టర్ ఏరియా బేస్ గా స్టార్ట్ చేశారు. 2015లో స్టార్ట్ చేశారు. డాక్టర్ సురేష్ గారు, మహాదేవ్ గారు, సత్య గారు వారి మిత్రులతో కలిసి స్టార్ట్ చేసి తెలుగు వారికి కావాల్సినటువంటి సోషల్, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ నీడ్స్ ని ప్రొవైడ్ చేస్తూ ఎన్నో రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సో ఈ విధంగా అందరూ తెలుగు అసోసియేషన్స్ కలిసి ఈ ప్రోగ్రాం నిర్వహించడం చాలా శుభపరిమాణం. ఓవర్ టు యు ప్రవీణ్. థ్యాంక్ యూ దుర్గా గారు. అందరికీ నమస్కారం. నా పేరు ప్రవీణ్ మన్యం. ఈరోజు పరిచయం చేయబోతున్న వ్యక్తి శ్రీ గిరిధర్ మామిడి గారు. మన కోసం ఆయన విశిష్ట ఆయన సమయం మరియు కేటాయించినందుకు ధన్యవాదాలు. ఈయన తెలంగాణ ప్రజ్ఞా భారతి జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. అందరికీ తెలిసే ఉంటుంది, వీరు ఆర్థిక, రక్షణ, అంతర్జాతీయ వ్యవహారాలు మరియు జమ్మూ కాశ్మీర్ అంశాలపై చాలా టీవీ డిబేట్స్ లో మరియు సెమినార్స్ లో పాల్గొని ఉన్నారు. ఆయన అభిప్రాయాలను వెల్లబుచ్చారు. వృత్తిరీత్యా వీరు చార్టెడ్ అకౌంటెంట్ మరియు లా పట్టభద్రులు కూడాను. వీరు పదవీ విరమణ చేయకముందు అనేక ప్రఖ్యాత సంస్థల్లో పనిచేస్తున్నారు. రీసెంట్ గా అయితే గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. అక్కడ పునీ లాయిడ్, సౌదీ, యూనిబెటన్, రెడీ, అల్ఫరా, ఇవి చాలా ఫేమస్ సంస్థలు. వాటికి ఆయన సేవలు అందించున్నారు. అంతకు పూర్వం ఆయన భారతదేశంలో అయితే డిఎల్ఎఫ్ ఇండియా అక్కడ వర్క్ చేస్తున్నారు. చాలా మందికి తెలియని విషయము, గూగుల్ ఏడిపి ముందు ఇండియాలో వచ్చినప్పుడు గూగుల్ ఇండియాకి మరియు ఏడిపి ఇండియాకి ఆయన సిఎఫ్ఓగా వ్యవహరించున్నారు. సో ఆయనకి చాలా అపారమైన అనుభవం ఉన్నది. పదవి విరమణ చేసిన తర్వాత భారతీయ సంస్కృతిపై ఆయనకి ఉన్న అభిమానం వలన ఆయన చాలా కార్యక్రమాలు చేపట్టారు. చాలా స్థలాలు, అంటే మన మహాభారతంలో చెప్పబడిన స్థలాలు మరియు సరస్వతి నదీ తీరాన ఉన్న స్థలాలను, తర్వాత హరప్ప, మొహంజదారో, ఇవి మన పురాణ నాగరికతలు, వాటికి భారతదేశంలో ఉన్న అలాంటి ప్లేసెస్ వాటిని కూడా విజిట్ చేయడం జరిగింది. అన్నిటికీ మించి జమ్మూ కాశ్మీర్ మనకి ఎప్పుడూ అది ప్రాబ్లంగానే తెలుసు. అలాంటి ఏరియాలో ఆయన పలుమార్లు, ఈవెన్ మిలిటెన్సీ ఎఫెక్ట్ అయిన ఏరియాస్ని కూడా ఆయన పలుమార్లు సందర్శించారు. సో ఆయన పర్సనల్ గా కూడాను ఆయన చాలా చోట్ల పర్యటించారు. ఆయనకి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అండి. సో అది కూడా చాలా బాగా తెలుసు. సో ఇప్పుడు అంటే ఎక్కువ సమయం నేను తీసుకోకుండా ఆయన అనుభవాలను, ఈ టాపిక్ పైన ఆయన అభిప్రాయాలని మనతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. గిరిధర్ మామిడి గారు, ప్లీజ్ మీరు మాట్లాడండి. నమస్తే అండి, నమస్కారం అందరికీ. నమస్కారాలు. యూకే తెలుగు హిందూ అసోసియేషన్, అలాగే తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్, వార్విక్షైర్ తెలుగు అసోసియేషన్, నార్త్ వెస్ట్ తెలుగు సంఘం, నార్దర్న్ ఐర్లాండ్ తెలుగు అసోసియేషన్, అలాగే తారా, ఈ 6 సంస్థలు కలిసి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. దీంట్లో తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్లో ఇందాక
ఒక పేరు చెప్పారు, లక్ష్మీ నరసింహమూర్తి గారు మామిడి అని చెప్పారు. ఆయన మా బాబాయ్ గారు. ఆయన ఇక్కడ స్కాట్లాండ్కి 60 దశకంలో వెళ్ళారు. 67, 68, 69లో వెళ్ళారు ఆయన. సో ఆయన ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఉన్న హిందూ టెంపుల్కి ఫౌండింగ్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. ఆయన చాలా కీలకమైన పాత్ర పోషించి తర్వాత నెక్స్ట్ జనరేషన్కి ఆయన హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు ఆయన 2 ఏళ్ల క్రితం వెళ్ళిపోయారు. ఈరోజు కనుక ఆయన ఉన్నట్టు చాలా గర్వించి ఉండేవారు. నాకు స్కాట్లాండ్తో అటువంటి సంబంధం ఉన్నది. నేను స్కాట్లాండ్కి వచ్చాను, లండన్ కూడా వచ్చాను, నేను యూకేలో బాగానే పర్యటించాను నేను. సో అది నేపథ్యం. ఎనీవే మిమ్మల్ని అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద చూడడం చాలా సంతోషంగా ఉన్నది. ఇప్పుడు కరోనా వైరస్కి సంబంధించి ఏం జరగబోతున్నది అన్నది అందరికీ పెద్ద ప్రశ్నలు ఉన్నాయి. ఎవరి విశ్లేషణ వాళ్ళు చేస్తున్నారు. ఏ సంకటం వచ్చినా దాంట్లో కొంత మనకు ఒక ఆపర్చునిటీ కూడా ఉంటుంది, అలాగే కొంత థ్రెట్ కూడా ఉంటుంది, రెండూ ఉంటాయి. దాన్ని ఎలా మనం వినియోగించుకోగలము అన్నది మన చేతిలో ఉంటుంది. దాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే ముందు ముందు మనకు మంచి పరిణామాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాన్ని దుర్వినియోగం చేసుకుంటే కనుక మళ్ళీ మనం కిందకి జారిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. రెండూ ఉన్నాయి. సో ఇప్పుడు నేను క్లుప్తంగా కొన్ని విషయాలు మన భారత భూఖండంలో ఉన్నటువంటి కొన్ని ఆస్పెక్ట్స్ మాత్రమే నేను ఇప్పుడు నా వక్తవ్యంలో చెప్పే ప్రయత్నం చేస్తాను. తర్వాత Q&Aలో క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో ఇంకేమైనా మనం అడిషనల్గా దాని గురించి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మీరు చూస్తే ఈ టైటిల్ కూడా మనం ఏమన్నా అంటే జియో స్ట్రాటజిక్ క్యాన్వాస్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అన్నమాట. పొరపాటు కూడా సౌత్ ఏషియా అని వాడలేదు. అసలు పేరులోనే మనకు అక్కడ ఉన్నది. మన మీద జరుగుతున్నటువంటి దాడులో పేర్లలోనే ఉంది. సౌత్ ఏషియా అన్న పేరు ఎక్కడ ఉన్నది? 30-40 సంవత్సరాల ముందర అటువంటి పేరే లేదు. సౌత్ ఏషియా అన్న పేరు ఎందుకు తీసుకొచ్చారంటే భారత్ అనో ఇండియా అనో చెప్పడానికి కొన్ని శక్తులకు అది వాళ్లకు నచ్చలేదు కాబట్టి వాళ్ళు దాన్ని తీసేసి సౌత్ ఏషియాని తీసుకొచ్చారు. మీరు చరిత్రలో ఎన్ని వేల సంవత్సరాల చరిత్రలో వెళ్ళి చూసినా ఇదంతా భారత ఉపఖండమనో భారత ఖండమనో అని. అలాగే మనం పూజ చేసుకున్నప్పుడు సంకల్పంలో కూడాను భారతదేశే అని ఎక్కడా చెప్పం. భారత వర్షే, భారత ఖండే అని మనం సంకల్పంలో చెప్తాం. దేశాలు ఎన్నైనా ఉండొచ్చు. మనం పాకిస్తాన్ ఉండొచ్చు, ఆఫ్ఘనిస్తాన్ ఉండొచ్చు, నేపాల్ ఉండొచ్చు, బంగ్లాదేశ్ ఉండొచ్చు, శ్రీలంక ఉండొచ్చు, భూటాన్ ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. ఎన్ని దేశాలు ఉన్నా కానీ కూడా భారత ఖండమే. మనం ఎప్పుడు కూడా సంకల్పంలో భారతదేశే అని మనం చెప్పాం. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ భారత ఉపఖండంలో ఏమేమి కీలకమైన మార్పులు రాబోతున్నాయి అన్న దాని మీద మనం చర్చించుకుందాం. నేను ముఖ్యంగా ఒక 3-4 దేశాల గురించి నేను మాట్లాడతాను, ప్రస్తావిస్తాను. మిగతావి ఉన్నాయి కానీ మనకు సమయాభావం వల్ల మనం దాన్ని ఎక్కువ లోతులోకి వెళ్ళాం. ప్రైమరీగా మనకు ఉన్నది చైనా, తెలిసిన విషయమే. రెండవది పాకిస్తాన్, మూడవది నేపాల్, నాలుగవది ఆఫ్ఘనిస్తాన్. ఈ 4 మీద మనం కాస్త చర్చించుకుందాం. నేపాల్కి సంబంధించి నేపాల్ అన్నది గూర్ఖా రాజ్యం. అది చాలా వాళ్ళు అసలు యుద్ధంలో వాళ్ళు మించిన వాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు. శామ్ మనెక్షా గోర్ఖాల గురించి ఆయన ఏం చెప్పారో మనందరూ తెలిసిన విషయమే. ఎవరైనా నాకు చావు మీద భయం లేదు అని ఎవరైనా అన్నారు అంటే వాడు మూర్ఖుడైనా అయి ఉండాలి, లేదా గూర్ఖా అయినా అయి ఉండాలి అని చెప్పారు. అటువంటి తీక్షణత కలిగినటువంటి ట్రైబ్ రేస్ ఏదైనా ఉంది అంటే గూర్ఖా ట్రైబ్. వాళ్ళు మన భారత సైన్యంలో ఎన్ని యుద్ధాలు జరిగినాయో, కొన్ని వందల సంవత్సరాలుగా పెద్ద పెద్ద యుద్ధాలు భారతదేశం ఎక్కడెక్కడ యుద్ధాలు చేసిందో అన్నిట్లో కూడా వాళ్ళ రక్తం కూడా చిందించారు. అది మనం విషయం గుర్తుపెట్టుకోవాలి. సో మనకు నేపాల్కి ఉన్న సంబంధం కొన్ని వేల సంవత్సరాలుగా, అంటే మన భూభాగమే అది, మన సంస్కృతి, మన పశుపతినాథ్ దగ్గర నుంచి తీసుకొని మనకు ముక్తినాథ్ దగ్గర తీసుకొని ఏమని తీసుకున్నా అంతా మన సంప్రదాయం, మన సంస్కృతి అక్కడ కూడా ఉంది. కానీ ఎప్పుడైతే అక్కడ హిందూ రాజ్యాన్ని తీసేసి సెక్యులర్ దేశం మీద కన్వర్ట్ చేశారో, ఈ రోజు దేశ పట్టణంలో అంటే మన భారత భూఖండంలో ఫాస్టెస్ట్ ఇవాంజలైజేషన్ ఎక్కడైనా జరుగుతుంది అంటే నేపాల్లో జరుగుతుంది. మాక్సిమం క్రిస్టియనైజేషన్ నేపాల్లో జరుగుతుంది. అంతేకాదు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ దాన్ని హస్తగతం చేసుకోవడం మనకు అందరికి తెలిసిన విషయం. ప్రచండ అన్న వ్యక్తి దాన్ని ముందర తీసుకోవడం. తర్వాత ఇప్పుడు కేపీ శర్మ ఓలీ అన్న అతను. కేపీ శర్మ ఓలీ అయితే కనుక అబ్సల్యూట్ గా చైనా తొత్తుగా వ్యవహరిస్తున్నాడు. చైనా ప్రేరేపించబడి కొన్ని
భారతదేశంతో ఆయన కొన్ని ఇబ్బందులు తీసుకొచ్చే ప్రయత్నం ఆయన మొదలుపెట్టారు. మీకు అందరికి తెలిసిన విషయమే, కొన్ని సంవత్సరాల క్రితం అక్కడ పెద్ద భూకంపం వచ్చి మొత్తం దేశం అంతా నాశనం అయిపోతే మొట్టమొదట ఫ్లైట్ దిగి అక్కడ మొత్తం సామాగ్రి తీసుకెళ్ళి వాళ్ళకు చేయూతనిచ్చి మన ఎన్డీఆర్ఎఫ్ వెళ్ళి రిలీఫ్ మెటీరియల్ కావచ్చు, రెస్క్యూ కావచ్చు, ఫస్ట్ యాక్షన్ ఎవరు ఇచ్చారంటే భారతదేశం నుంచి. అంతేకాదు వాళ్ళు మొత్తం, ఎందుకంటే ల్యాండ్ లాక్డ్ ఏరియా కాబట్టి భూమి వాళ్ళ చుట్టూతన ఇక్కడ సముద్రం లేదు కాబట్టి వాళ్ళకు చిన్న సూది కావాలన్నా భారతదేశం మీద ఆధారపడి ఉన్నటువంటి దేశం. ఈ దేశానికి సంబంధించిన ఫారెన్ అఫైర్స్ కావచ్చు లేదా స్ట్రాటజిక్ అఫైర్స్ కావచ్చు, దాన్ని మెల్లిమెల్లిగా చైనా దాన్ని కబ్జా చేసుకోవడం మొదలుపెట్టింది. ఇది మనం చారిత్రక నేపథ్యంలో వెళ్ళామంటే 1814, 1816 మధ్యలో 2 ఏళ్లు నేపాల్కి బ్రిటిష్ ఇండియాకి మధ్యలో యుద్ధం జరిగింది. ఎందుకు యుద్ధం జరిగింది అంటే నేపాల్ రాజ్యం విస్తరించి సట్లజ్ నది, అంటే ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ నుంచి వెళ్తున్న సట్లజ్ నది దగ్గర నుంచి తీసుకొని సిక్కిం ఆవలో ఉన్న తీస్తా నది వరకు వాళ్ళ రాజ్యాన్ని విస్తరించారు. అలాగే మన ఉత్తరప్రదేశ్, బీహార్లో కొంత భూభాగాన్ని వాళ్ళ రాజ్యంలో కలుపుకున్నారు. తరాయి అంటారు, తరాయి అన్న భూభాగాన్ని వాళ్ళు కలుపుకున్నారు. ఇంత పెద్ద నేపాల్ రాజ్యం ఉండింది. సో ఎప్పుడైతే వాళ్ళు బ్రిటిష్ సైన్యంలో ఓడిపోయారో, వాళ్ళు యాక్చువల్గా గూర్ఖాలు గెలవలసింది, కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళకు మందు సామాగ్రి, వీళ్ళకున్న టెక్నాలజీ, బ్రిటిష్కున్న టెక్నాలజీ లేకపోవడంతో వాళ్ళు ఓడిపోయారు. అప్పుడు ఒక సంధి చేసుకున్నారు. సంధిలో ఏం చేశారంటే దాన్ని దేశానికి కుదించారు. అక్కడి నుంచి సట్లజ్ నుంచి తీసుకొని వచ్చి మహాకాళి నది అన్నది మీ సరిహద్దు, మహాకాళికి ఈస్ట్ సైడ్ మీరు ఉంటారు, వెస్ట్ సైడ్ బ్రిటిష్ ఇండియా అని నిర్ణయించారు. దీంతో ఏమైందంటే హిమాచల్ ప్రదేశ్ కావచ్చు లేదా ఉత్తరాఖండ్ కావచ్చు, ఈ రెండు భారతదేశంలోకి వచ్చింది. ఉత్తరాఖండ్లో పిథోరాగఢ్ జిల్లా మీదుగా వెళ్తుంది ఆ నది. ఆ నది సరిహద్దుగా వీళ్ళు నిర్ణయించారు. అలాగే ఈస్ట్ సైడ్కి వచ్చేసరికి తీస్తా నది నుంచి తీసేసి ఇంకొక చిన్న నది, ఒక ఉపపాయం ఉన్నది, దాన్ని తీసి అంటే సిక్కింని మళ్ళీ భారతదేశంలో కలుపుకొని మిగతా అంతా నేపాల్కి కుదించారు. ఇది చారిత్రక నేపథ్యం. అంటే 200 సంవత్సరాల క్రితం నేపాల్ తోటి బ్రిటిష్ ఇండియా వాళ్ళు ఒప్పందం చేసుకున్న ఒప్పందం ప్రకారం ఇప్పుడు ఉన్నటువంటి నేపాల్ సరిహద్దులు నిర్ణయించబడ్డాయి. దీంట్లో ఒక కన్ఫ్యూజన్ ఏమొచ్చిందంటే, ఈ మహాకాళి నది అన్నది ఏదైతే ఉన్నదో, మనకు ప్రతి నదికి ఉద్గమ స్థానం అనేది నిర్ణయించడం చాలా కష్టం. ఎందుకంటే చిన్న చిన్న ఉపపాయాలు, చిన్న చిన్న వాగులు వచ్చి చిన్నగా కలిసి ఒక దగ్గర నుంచి వెళ్తాయి. సో ఇక్కడ కూడాను 3 చిన్న ఉపపాయాలు వచ్చి దాన్ని ఒక పాయింట్లో కలిసి అక్కడి నుంచి దాన్ని మహాకాళి నది అని పిలవడం వాళ్ళు చేస్తున్నారు. సో భారతదేశం ఏముంటుందంటే, దీంట్లో ఈ 3 పాయల్ని కూడా మహాకాళి అని అంటారు. ఈస్టర్న్ మోస్ట్ ఏదైతే ఉన్నదో లిపు లేక్ అంటాను, లిపు లేక్ అన్న ఒక ప్రాంతంలో ఉన్నది. అది అక్కడ ఉన్నటువంటి పాయ నుంచి మన సరిహద్దు ఉంది అని నిర్ణయించారు. 200 సంవత్సరాలుగా వాడు ఎప్పుడు ఆక్షేపించలేదు, రైట్. దాని పక్కనే లింప్యధూరా అని చెప్పేసి, కాలాపాని అని ఈ 3 ప్రాంతాలు ఉంటాయి. సో ఈ 3 పాయలు వస్తున్న దానికి వాళ్ళు నేపాల్ వాళ్ళు ఏం చేశారంటే, వెస్టర్న్ మోస్ట్ పార్ట్ ఏదైతే ఉన్నదో పశ్చిమంగా ఉన్నటువంటి పాయనే మేము సరిహద్దు కింద నిర్ణయిస్తామని వాళ్ళు నిర్ణయించడం మొదలుపెట్టారు. ఎందుకు చేశారు? 200 సంవత్సరాలు వాళ్ళు ఊరుకోనుండి ఇప్పుడు ఎందుకు మొదలు పెట్టారు వాళ్ళు అర్థం చేసుకోవాలి. అంటే ఎవరో ప్రేరేపించినందువల్ల వాళ్ళు చేశారని అర్థం చేసుకోవాలి. మనకు ఈ కాలాపాని వరకు మనకు రోడ్ హెడ్ ఉండేది, మనం కారులో వెళ్ళగలిగినటువంటి సదుపాయం ఉండేది. కాలాపాని నుంచి మనం నడిచి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? కైలాష్ మానసరోవర్కి వెళ్ళాలంటే అక్కడి నుంచి నడకదారిగా వెళ్తుంటాం. చైనాకు మనకు సంబంధాలు తెగిపోయి 62 యుద్ధం తర్వాత చాలా సంవత్సరాలు అడ్డించి రాకపోకలు ఉండేవి కావు. మన పాస్పోర్ట్లు కూడా ఎక్సెప్ట్ చైనా అండ్ సౌత్ ఆఫ్రికా అని స్టాంప్ వేసి ఇచ్చేవాళ్ళు. చైనాతో మళ్ళీ సంబంధాలు మెరుగుపడ్డాక ఈ దారి గుండా మనం అక్కడికి మానసరోవర్కి వెళ్ళేటువంటి వెసులుబాటు కలిగించడం జరిగింది చైనాకు. కానీ కాలాపాని నుంచి మీరు లీపూ లేక్ దాకా నడిచి వెళ్ళాలి, 80 కిలోమీటర్లు నడవాలి. సో దానికి 2 రోజుల ప్రయాణం ఉంటుంది. మధ్యలో ఒక ఊర్లో ఏదో మాల్పా అన్న ఊర్లో వాళ్ళు మనం టెంట్లు వేసుకొని రాత్రి ఉండాల్సిన పరిస్థితి. మీకు గత చరిత్రలో తెలిసే ఉంటుంది, మన పూజా బేడి, ఫిల్మ్ యాక్ట్రెస్ పూజా బేడి ఎవరైతే ఉన్నారో ఆవిడ తల్లి ప్రతిమా బేడి కూడా అదే దారి గుండా ఆవిడ కైలాష్ మానసరోవర్ వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ మాల్పా అన్న ఊరిలో ల్యాండ్ స్లైడ్ వచ్చి ఆవిడ చనిపోవడం జరిగింది. సో ఆ దారి గుండా మనం కొన్ని 100 సంవత్సరాలుగా వెళ్తున్నాం. ఇక్కడికి కైలాష్ మానసరోవర్ వెళ్తున్నాం.
అప్పుడు ఆక్షేపించలేదు వాళ్ళు. ఇప్పుడు ఏం చేసిందంటే భారతదేశం ఈ 80 కిలోమీటర్లు కూడాను ఒక మంచి రోడ్డు మార్గం వేయడం జరిగింది. ఒక 2 వారాల క్రితం మన హోంమంత్రి దాన్ని ఇనాగ్రేట్ కూడా చేశారు. ఆన్లైన్లో ఇనాగ్రేట్ చేశారు. 80 కిలోమీటర్ రోడ్ అంటే ఆల్మోస్ట్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, ట్రై జంక్షన్ అంటాం. అటు సైడ్ టిబెట్, ఇక్కడ నేపాల్, ఇక్కడ భారతదేశం, ఈ 3 ఉన్న సరిహద్దు ఆ ప్రాంతం దాకా రోడ్డు తీసుకువెళ్తే అక్కడి నుంచి మనం ఒక కిలోమీటర్ 2 కిలోమీటర్లు మాత్రమే నడిస్తే మనం టిబెట్లోకి వెళ్ళగలం. టిబెట్లో వెళ్తే అక్కడి నుంచి టిబెట్ వాళ్ళ ట్రక్స్, వాళ్ళ కార్లలో మనం మానస్ సరోవర్కి వెళ్ళచ్చు. మానస్ సరోవర్కి వెళ్ళడానికి అతి దగ్గరి మార్గం ఇది. దానికోసం మోదీ ప్రభుత్వం ఈ 80 కిలోమీటర్లు వేయడం జరిగింది. దాని వల్ల ఈ ఎప్పుడైతే మిగతా రూట్స్ ఏవైతే నత్తుల్లా పాస్ కావచ్చు, లేదా కాఠ్మండు నుంచి వెళ్ళే రోడ్స్ కావచ్చు, ఇవన్నీ దెబ్బతింటాయన్న ఒక దీంతో, ఒక నెపంతో చైనా నేపాల్ని ప్రేరేపించి దీన్ని ఒక వివాదంగా తీసుకొచ్చారు. ఈ రోజు అంటే 13 జూన్ నేపాల్ పార్లమెంట్ లో దీన్ని ప్రవేశపెట్టారు. వాళ్ళ మ్యాప్ ని మారుస్తూ ఈ 3 నదుల పాయల యొక్క ప్రాంతాన్ని కూడా నేపాల్ మ్యాప్ లో కలుపుకునేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ రోజు మీరు ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చి దాన్ని మీరు దీన్ని మీ మ్యాప్ లోకి చేరుస్తున్నారు అంటే ఇంతవరకు లేదని కదా అర్థం. లేదు కానీ మీరు ఎలా యాడ్ చేయగలుగుతున్నారు? దాంట్లోనే చిత్తశుద్ధి లేదని అర్థమవుతుంది. ఒకవేళ ఈ 3 కనుక మీ మ్యాప్ లో ఆల్రెడీ మీ చట్టం ప్రకారం ఉన్నది అంటే ఇప్పుడు ఎందుకు అమెండ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? ఈ విషయం గుర్తుపెట్టుకున్నాం. ఎందుకు చేస్తున్నారు అంటే అక్కడ లోపల ఉన్నటువంటి పాలిటిక్స్ క్రమేపీ నేపాల్ భారతదేశం నుంచి చేయి జారిపోతున్నదని అర్థం చేసుకోవాలి. చైనా హస్తగతం చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ చైనా అక్కడ ఏమైనా చేయాలి అంటే కనుక ఎత్తైన పర్వత శ్రేణి మౌంట్ ఎవరెస్ట్ ఉన్నది అక్కడ వాళ్ళకి, టిబెట్కి మధ్యలో. అంత పెద్ద పర్వత శ్రేణి నుంచి వాళ్ళు రోడ్లు, రైల్వే ట్రాక్స్ తీసుకురావాలంటే అతి దుర్లభమైన విషయం. వాళ్ళకి ఏం చేసినా కొన్ని వందల సంవత్సరాల వరకు భారతదేశంతో ఏమైనా వాణిజ్యం కానీ వాళ్ళకి ఏం కావాల్సిన భారతదేశం నుంచే వెళ్ళవలసిన అవసరం ఉన్నది. అటువంటి పరిస్థితిలో అది ఏంటంటే ఇది మన ఈ వివాదం తీసుకురావడం అన్నది చైనా ప్రేరేపించబట్టి జరుగుతుంది. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే అక్కడ ఉన్న చైనీస్ అంబాసిడర్, నేపాల్లో ఉన్న చైనీస్ అంబాసిడర్ చెప్పు చేతల్లో ఈయన ఓలీ గారు ఉన్నారు అని అందరికీ తెలిసిన విషయం. సో ఇది మనకు ఒక మళ్ళీ సమస్య వచ్చేటువంటి ప్రమాదం ఈరోజు మనం క్రియేట్ చేసాం. మీరు చూస్తే సిక్కిం నుంచి నత్తుల్లా పాస్ నుంచి మనం చాలా దూరంగా ఉంటుంది నేపాల్, నార్త్ ఆఫ్ నేపాల్ అలా తిరిగి వెళ్ళాలి కైలాష్ మానసరోవర్. అది రోడ్డు గుండా వెళ్ళాలనేది ఏకైక మార్గం భారతదేశంకి ఉంది. అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మనకు ఎప్పుడైతే దీన్ని మన డోక్లాంలో మనకు చైనాకు వివాదం వచ్చిందో అప్పుడు అటు నుంచి వెళ్ళే దారిని చైనా మూసేయడం జరిగింది. ఇంకొక దారి ఎక్కడ ఉందంటే లద్దాఖ్ నుంచి డైన్చోక్ అన్న ఒక చిన్న పల్లె నుంచి ఒక దారి ఉండేది. డైన్చోక్ కూడా వాళ్ళు కబ్జా చేసుకున్నారు చైనా. సో క్రమేపీ మనకి ఎన్ని దారులు ఉన్నాయో అవన్నీ కూడా కట్ చేసుకుంటూ వెళ్ళారు. సో ఈ ఒక దారి మనకు చాలా దగ్గరగా ఉన్నది, మనం ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు, మనకు సదుపాయం ఉన్నది అన్న దాన్ని కూడా వాళ్ళు కట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది అర్థం చేసుకోవాలి. నేపాల్కు సంబంధించి నేపాల్ దాని చిత్తశుద్ధి ఏంటి అనేది మనం ఇప్పుడు స్పష్టంగా మనం గమనించాలి. భారతదేశం కనుక వాళ్ళ మీద ఒక ఆంక్షలు విధిస్తేనో లేదా వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ మనం ఆపేసామంటే వాళ్ళకి ఒక్క వస్తువు కూడా ఉండదు. మందులు లేవు, పంటలు లేవు, వాళ్ళకి ఏమి లేవు. ఒక వారం రోజుల లోపల వాళ్ళు మొత్తం వస్తువులు ఉండేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి వాళ్ళకు ఉంది. భారతదేశంతో శత్రుత్వం పెట్టుకోవడం వాళ్ళకు అసలు వాళ్ళు బతకలేరు. కానీ మనకు కూడా ఒక వీక్నెస్ ఉన్నది. నేపాల్ తోటి మనం కఠినంగా వ్యవహరించలేము. ఎందుకంటే 40,000 నుంచి 50,000 మంది దాకా గోర్ఖా సైనికులు మన సైన్యంలో పనిచేస్తున్నారు. సో మనం ఏం చేసినా కానీ కూడా వాళ్ళ దౌర్బల్యంగా వాళ్ళు దెబ్బతిని, మానసికంగా వాళ్ళు దెబ్బతిని మనకు వ్యతిరేకంగా వాళ్ళు ఏమైనా ఇక్కడ రెబెలియన్ చేస్తే కనుక అది చాలా ప్రమాదమైన విషయం. సరిహద్దుల్లో అంతా వాళ్ళ గోర్ఖా రెజిమెంట్స్ చాలా ఉన్నాయి. కాబట్టి మనం కూడా కఠినంగా చేసే పరిస్థితి మనకు కూడా లేదు. సరే, చర్చల్లో ఏం సాధిస్తాం, మనం ఏం సాధించినా కానీ కూడా భారతదేశం అయితే ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టే సమస్య లేదు. అది అర్థం చేసుకోవాలి. నేపాల్ కోసం మనం ఎంతో చేశాం. మనం $6.5 బిలియన్ రవాణా ఇక్కడి నుంచి వాడు కొనుక్కుంటున్నారు. మనకు వాళ్ళు $0.5 బిలియన్ మాత్రమే మనకు అమ్మగలుగుతున్నారు. చైనా తోటి వాళ్ళు $1.25 బిలియన్ మాత్రమే ఉంది. $1.25 బిలియన్ మాత్రమే చేయగలుగుతున్నారు.
అయినా చైనా ఏం చేస్తుందంటే లాసా నుంచి నేపాల్ బార్డర్ వరకు 2 లేన్ రోడ్ 770 కిలోమీటర్ల 2 లేన్ రోడ్ కొండని చీల్చుకుంటూ వాళ్ళు వేసుకుంటూ వెళ్తున్నారు. తర్వాత నెక్స్ట్ స్టెప్ లో వాళ్ళు రైల్వే ట్రాక్ కూడా వాళ్ళు ఇచ్చే ఒక ప్రతిపాదన ఉన్నది. అంటే రైల్వే ట్రాక్ తో కలుపుదాం అనుకుంటున్నారు. కలిపినా కానీ కూడా వాళ్ళు ఎక్కడో గ్వాంగ్జో నుంచో లేకపోతే షాంఘాయ్ నుంచో బీజింగ్ నుంచో సముద్రం మార్గం గుండా తీసుకొచ్చి అక్కడి నుంచి రోడ్ గుండా తీసుకొచ్చి లాసా తీసుకొచ్చి లాసా నుంచి కాఠ్మండు తీసుకురావాలంటే 1 కిలో ఉల్లిపాయలు 250 రూపాయలు అవుతుంది. అదే భారతదేశం నుంచి వెళ్ళిందంటే 10-12 రూపాయలు అవుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా నేపాల్ భారతదేశంతో వైరం పెట్టుకునే సమస్య లేదు. పెట్టుకున్నారంటే వాళ్ళు చాలా నష్టపోతారు. కానీ దేశం ఎలా పోయినా కానీ కూడా మాకు దాంతో పట్టదు అన్నటువంటి ధోరణ ఉన్న పార్టీ కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ చేస్తున్న ఈ అరాచకం. ఏదేమైనా కానీ భారతదేశం మాత్రం ఇది వదిలే సమస్య లేదు. ఈ లిపు లేక్ అన్న పాస్ దగ్గర ఓంకార పర్వతం ఉన్నది. మనం కైలాష్ మానసరోవర్ వెళ్ళేటప్పుడు ఓంకార పర్వతం ఉంటుంది. మనకు చాలా శ్రద్ధకు సంబంధించిన హిందువులకు సంబంధించినటువంటి చాలా ఉన్నతమైన ప్రదేశం కాబట్టి దాన్ని భారతదేశం వదులుకునే సమస్య లేదు. నేపాల్తో మనకి ఇది వచ్చింది, ఇప్పుడు వచ్చిన కష్టం. సరే, నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ తీసుకుందాం. ఆఫ్ఘనిస్తాన్ మనం చూసామంటే ఆఫ్ఘనిస్తాన్లో ఇంతవరకు చరిత్రలో ఆఫ్ఘనిస్తాన్ ఏతరులు ఎవరు కూడా అక్కడ వాళ్ళని జయించి వాళ్ళని కంట్రోల్ చేసిన దాఖలాలు లేవు. ఆ ఆఫ్ఘాన్ ట్రైబ్ ఎవరైతే ఉన్నారో హజారాస్ అన్నవాళ్ళు కావచ్చు, లేదా పష్తూన్స్ పఠాన్స్ అంటామో వాళ్ళందరూ కూడాను యుద్ధ కౌశల్యం ఉన్న వాళ్ళు, ఎన్నో వేల సంవత్సరాలుగా యుద్ధాలు చేస్తున్నటువంటి వాళ్ళు. ఈరోజు వాళ్ళు ముస్లిమ్స్ అయి ఉండొచ్చు కాక, కానీ ఒకప్పుడు మన మహాభారత యుద్ధం తీసుకోండి, లేదా ఋగ్వేద కాలంలో తీసుకోండి, మహా ఋషులు మునులు ఉండేవాళ్ళు. అక్కడ చాలా గొప్ప యోధులు ఉండేవాళ్ళు ఆఫ్ఘనిస్తాన్. ఇన్ఫాక్ట్ పెషావర్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నది, కానీ అది పఠాన్స్ యొక్క స్థావరంగా ఉండేది. అది పెషావర్ అన్నది నది కాబూల్ నదికి 2 దిక్కలా ఉంటుంది. అది దాని ఉత్తర దిశగా ఉన్న దాని పేరు పుష్కళావతి, దక్షిణ దిశగా ఉన్నది పురుషపురం. ఈ 2 కలిపి ఈరోజు పెషావర్. పుష్కళావతి, పురుషపురం. సో మన హైందవ సంస్కృతి అక్కడ చాలా గొప్పగా ఉండేది, భాషలు లేనప్పుడు. ఆ కనెక్ట్స్ మనకి ఇంకా ఇప్పుడు కంప్లీట్ గా పోలేదు, మనకి ఇప్పుడు కూడా ఇంకా ఉన్నాయి. హిందూ కుష్ అని పిలుస్తారు. ఆఫ్ఘనిస్తాన్ లో పామిర్ మౌంటైన్స్ అంటే అక్కడి హిమాలయాలు అక్కడి నుంచి మెల్లిగా పశ్చిమ దిక్కు కావచ్చు లేదా తూర్పు దిక్కు కావచ్చు వెళ్తాయి. సెంట్రల్ పాయింట్ పామిర్ నాట్ అంటారు. దాని ప్రాంతం పేరు హిందూ కుష్ అని పేరు పెడతారు. మనకు హిందీలో పదం ఉంటుంది, ఖుద్ ఖుషి అని ఒక పదం. అంటే ఖుద్ ఖుషి అంటే మనల్ని మనం చంపుకోవడం, సూయిసైడ్. ఖుష్ అంటే వాళ్ళ పష్తూని భాషలో చంపడం అన్నారు. హిందూ కుష్ అంటే హిందువులను చంపిన ప్రాంతము అని. కొన్ని లక్షల మంది హిందువులను ఊచకోత కోసినటువంటి ప్రాంతం హిందూ కుష్. ఇప్పటికి కూడా ఆ పేరు వాళ్ళు అలాగే ఉంచుకున్నారు, హిందూ కుష్ మౌంటైన్స్. ఏదేమైనా ఆఫ్ఘనిస్తాన్కి మనకు చాలా సంవత్సరాలుగా ఇటువంటి రిలేషన్షిప్స్ ఉన్నాయి. మనకు తాలిబాన్ టేక్ ఓవర్ చేసినప్పుడు కూడా మన నార్దర్న్ అలయన్స్ మనం సపోర్ట్ చేసినాము. వాళ్ళకి సపోర్ట్ చేసి మన భారతదేశం యొక్క సపోర్ట్ వల్లనే కొద్ది గొప్ప వాళ్ళు ఆపుకోగలిగారు, తాలిబాన్ ఆపగలిగారు వాళ్ళు. తర్వాత సరే అమెరికా వచ్చింది, మనకు చరిత్ర అంతా తెలిసిన దాంట్లో వెళ్ళట్లేదు. సోవియట్ యూనియన్ ఓడిపోయి వెళ్ళిపోయింది, అమెరికా ఈరోజు ఓడిపోయింది అక్కడ. కానీ వాళ్ళు అఫీషియల్గా ఒప్పుకోవట్లేదు, ఓడిపోయాను ఒప్పుకోలేకపోతున్నారు. కానీ అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎలా వెళ్ళాలి? ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ వాళ్ళకు యుద్ధంలో అయిపోయింది వాళ్ళు. సో కొంచెం ఏదో గ్రేస్ఫుల్గా మర్యాదాస్పదంగా వెళ్దాం అన్న ప్రయత్నం వాళ్ళు చేశారు. సో తాలిబాన్ని చర్చలకు పిలిచారు. తాలిబాన్ని చర్చలకు పిలవడం ఏంటి? తాలిబాన్ కంట్రోల్లో ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన పాపులేషన్ 10% కూడా లేదు. 90% పాపులేషన్ తాలిబాన్ కంట్రోల్లో లేదు. భూభాగం వాళ్ళ దగ్గర ఎక్కువ ఉండొచ్చు, కానీ అక్కడ మనుషులు లేని ప్రాంతం వాళ్ళ కంట్రోల్లో ఉండొచ్చు. ఒక రమారమి 20%, 25% వాళ్ళ కంట్రోల్లో ఉండొచ్చు ఇప్పుడు కూడా తాలిబాన్ కంట్రోల్లో. కానీ ఓవరాల్గా మిగతా ప్రజలు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రజలు ఉన్న ప్రాంతం అంతా కూడా కాబూల్ కంట్రోల్లోనే ఉంది. వాళ్ళు యుద్ధ నైపుణ్యులు, ఇందాక అనుకున్నాం కదా మనం. వాళ్ళకి కావాల్సిందల్లా సహాయానికి వాళ్ళకు మందు సామాగ్రి, ధనము ఇచ్చేవాళ్ళు ఉంటే కనుక వాళ్లే పోరాడి వాళ్ళని కాపాడుకునే స్తోమత వాళ్ళకు ఉన్నది. కానీ అమెరికా అక్కడికి వెళ్ళి వాళ్ళు చాలా విధ్వంసం చేసి, అక్కడ వీడికేం తెలియదు, సబ్జెక్ట్ తెలియదు, ఏం తెలియదు, ఎవరిని పడితే వాడిని చంపి అవన్నీ చేసేసరికి ఒక తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. టు కట్ ద స్టోరీ షార్ట్, మనకు అక్కడ జరిగింది ఏంటంటే
పాకిస్తాన్ డబుల్ గేమ్ ఆడింది. ఒక సైడ్ అమెరికాతో సపోర్ట్ చేస్తున్నట్టే ఉండి ఇంకొక సైడ్ తాలిబాన్ పట్టి పోషించింది. సో ఈ రోజు అమెరికాకి అర్థమైంది, అక్కడ మనం ఎక్కువ రోజులు ఉన్నా కానీ మనమే నష్టపోతాం, మనం అక్కడ గెలవలేము, ఓడిపోయామని అర్థమై వెళ్ళిపోవాలని నిర్ణయించారు. తాలిబాన్ తోటి ఖతార్లో చర్చలు చేశారు. చర్చలు చేయడానికి ఎవరు నియమించారు? ఖలీల్ జాద్ అన్న వ్యక్తి ఒకప్పుడు అఫ్ఘానీ అతను, ఈరోజు అమెరికన్ సిటిజన్, జల్మే ఖలీల్ జాద్. ఇతను అపాయింట్ చేశారు. అతనికి ఏదో దాని గురించి బాగా తెలుసు అన్న అవగాహన ఉంటుంది. దురదృష్టవశాత్తు అతను ఆఫ్ఘనిస్తాన్ పాలిటిక్స్ చాలా ముందరే అమెరికాకి మైగ్రేట్ అయిపోయాడు కాబట్టి పెద్ద గొప్పగా తెలియదు. భాష తెలుసుండొచ్చు, ఏదో కొన్ని ఊర్ల పేర్లు తెలుసుండొచ్చు, కానీ ఏం జరుగుతున్నది ఇక్కడ తెలియదు. సో ఈ జల్మే ఖలీల్ జాద్ని చాకచక్యంగా పాకిస్తానీ ఐఎస్ఐ వాడుకుని వాళ్ళకు కావాల్సినటువంటి టర్మ్స్ అన్ని దాంట్లో అగ్రిమెంట్లో వాళ్ళు నిక్షిప్తం చేశారు. అమెరికా ఏం చేయాలి అని స్పష్టంగా ఈ అగ్రిమెంట్లో రాసుకున్నారు. ఏ రోజు వాళ్ళు విత్డ్రా చేస్తారు, ఏ రోజు వాళ్ళ సైన్యం అంతా వెనక్కి తీసుకువెళ్తారు, ఏ రోజు తాలిబాన్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు, ఇటువంటి క్లియర్ ప్రోటోకాల్స్ అమెరికా మీద అయితే వాళ్ళు పెట్టారు. కానీ వాళ్ళ మీద వాళ్ళకి వచ్చేసరికి మన తాలిబాన్కి వచ్చేసరికి మేము ప్రజల అభిప్రాయం తీసుకొని పాలించే ప్రయత్నం చేస్తాము, ఇట్లాంటి ఏదో వేగ్ టర్మ్స్ దాంట్లో పెట్టారు. అలాగే ఇప్పుడున్న ఎలక్టెడ్ గవర్నమెంట్ పరిస్థితి ఏంటి చెప్పలేదు. అక్కడ ఉన్న స్త్రీల పరిస్థితి ఏంటి చెప్పలేదు. తాలిబాన్ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత స్త్రీలకు కొంత స్వేచ్ఛ వచ్చినది. ఇప్పుడు వాళ్ళు బిజినెస్లు కూడా చేస్తున్నారు, బయటకు వచ్చి వాళ్ళు మినిస్ట్రీస్ చేస్తున్నారు, సర్పంచులుగా ఉంటున్నారు. కొద్దిగా వాళ్ళకు ఊపిరి తీసుకునేటువంటి పరిస్థితి ఈ రోజు ఉన్నది. తాలిబాన్ వాళ్ళ పాలనలో ఎలా ఉండేదో మనకు అందరికి తెలిసిన విషయం. స్త్రీల పట్ల వాళ్ళు ఎలా ప్రవర్తించబోతున్నారో అని తాలిబాన్ ఎక్కడ కూడా ఈ అగ్రిమెంట్లో చెప్పలేదు. అంటే మానవ హక్కులు ఎలా అవుతాయో అనేది కూడా వాళ్ళకి లెక్క లేకుండా అమెరికా వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంది. అమెరికా యుద్ధం స్టార్ట్ చేయడం వాళ్ళకు బాగా తెలుసు, కానీ యుద్ధాన్ని ఎలా ఎండ్ చేయాలి, దాన్ని ఎలా సమాప్తం చేయాలి అనేది వాళ్ళకి తెలియదు. అన్ని యుద్ధాలు మీరు ఏ యుద్ధం తీసుకున్నా అంతే, మీరు వియట్నాం తీసుకోండి, మీరు ఇరాక్ తీసుకోండి, లిబియా తీసుకోండి, మీరు ఎక్కడ చూసినా కానీ అమెరికా యుద్ధం మొదలు పెట్టడం వాళ్ళకి తెలుసు, కానీ ఎలా వాళ్ళు వెళ్ళిపోవాలనేది వాళ్ళకి తెలియదు. యుద్ధాన్ని వాళ్ళు ఎలా ఒక శాంతిపూర్వకంగా దాని సమస్యను పరిష్కరించి బయటకు వెళ్ళాలి అన్న విషయం వాళ్ళకి అమెరికాకు తెలియదు. ఇన్ని రోజులు వాళ్ళు పాకిస్తాన్కి పైసలు ఇస్తే కనుక పాకిస్తాన్ వాళ్ళకు ఆఫ్ఘనిస్తాన్లో ఈ తాలిబాన్తో ఏదో చేస్తుంది అని అనుకున్నారు వాళ్ళు. కానీ డొనాల్డ్ ట్రంప్ వచ్చిందని ఆయనకు అర్థమైంది, పాకిస్తాన్కి ఇచ్చే పైసలు మనకి ఏం ఉపయోగపడట్లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అనుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో ఏ దేశమైనా గెలవాలి అంటే, సోవియట్ యూనియన్ కావచ్చు లేదా అమెరికా కావచ్చు, ఎవరైనా గెలవాలి అంటే భారతదేశం యొక్క సహకారం లేకుండా గెలవలేరు, అది వాళ్ళు అర్థం చేసుకున్నారు. కానీ భారతదేశం అక్కడ మన సైన్యం పంపించే పరిస్థితిలో కూడా లేము. ట్రంప్ భారతదేశాన్ని అడిగారు, మీరు సైన్యం పంపించండి అని అడిగారు. మీకు తెలిసిన విషయమే, మనం అక్కడ సల్మా డ్యామ్ కట్టించాం వాళ్ళకు, అలాగే వాళ్ళ పార్లమెంట్ కట్టించాం, మనం ఆల్మోస్ట్ $100 million వెచ్చించి ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంట్ కట్టించాం, వాళ్ళకి ఎన్నో రోడ్లు వేసాం, మనం కెనాల్స్ వేసాము, చాలా 200 పైగా స్కూల్స్ కట్టించాం మనం వాళ్ళకి. 1000 ఆఫ్ఘన్ స్టూడెంట్స్ కి మనం హైయర్ ఎడ్యుకేషన్ లో అండ్ ఇంజనీరింగ్ అటువంటి ఆ పై స్థాయి వాటికి స్కాలర్షిప్స్ ఇస్తున్నాం. మనము రమారమి 20,000 మంది ఆఫ్ఘన్ స్టూడెంట్స్ మన భారతదేశంలో చదువుకుంటున్నారు. సో భారతదేశం పట్ల ఆఫ్ఘనిస్తాన్ లో ఒక మంచి సదభిప్రాయం ఉంది. కనీసం అంటే 70-80% భారతదేశం కావాలని కోరుకునేవాళ్ళు, వాళ్ళతో మైత్రి కావాలని కోరుకునేవాళ్ళు. వాళ్ళకు అదే శాతం పాకిస్తాన్ పట్ల వ్యతిరేకత ఉన్నది, ఒక విధమైన హేట్రెడ్ ఉన్నది వాళ్ళు పాకిస్తాన్ పట్ల. ఎందుకంటే అక్కడ జరుగుతున్న అరాచకం అంతా పాకిస్తాన్ చేయిస్తుంది అని వాళ్ళు నమ్మేవాళ్ళు. ఈ నేపథ్యంలో మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ని పాకిస్తాన్కి హ్యాండ్ ఓవర్ చేసి అమెరికా వెళ్ళిపోతుంది. మన సిరియా చూడండి, సిరియాలో ఐసిస్ని ఎదుర్కొనే దమ్ము స్తోమత ఎవరికైనా ఉన్నది అంటే పెష్మర్గా అంటాం. పెష్మర్గా అన్నది మన కుర్దిస్తాన్లో ఉన్నటువంటి ఒక సైనిక బలం. ఆ కుర్దిస్తాన్ని 3 ముక్కలు చేశారు, ఇరాక్లోను, సిరియాలోను, అలాగే టర్కీలోను 3 ముక్కలు చేసి అప్పటి కొలోనియల్ పవర్స్ దాన్ని ఒక దేశంగా ఇవ్వలేదు. అయినా కానీ ఈ కుర్డ్స్, మీకు సిరియన్ కుర్డ్స్ కావచ్చు లేదా మీకు ఇరాకీ కుర్డ్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడాను వాళ్ళు యుద్ధం చేసి దాన్ని వాళ్ళు ఓడించగలిగారు ఐసిస్. అమెరికా ఏదో పైనుంచి బొంబార్డ్మెంట్ చేసి వాళ్ళకి సహాయం మాత్రమే చేసింది, కానీ నిజంగా అమెరికా పోతే వాళ్ళు యుద్ధం చేసి గెలిచే పరిస్థితి లేదు. అటువంటి కుర్డ్స్ ని వాళ్ళు సిరియా చేతికి హస్తగతం చేసి వాళ్ళు వెళ్ళిపోయారు అమెరికా. సో సిరియన్ ట్యాంక్స్ వచ్చి ఆ కుర్డ్ ఏరియానంతా వాళ్ళు
ధ్వంసం చేసి నాశనం చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో ఎవరైతే వాళ్ళకి సహాయం చేశారో వాళ్ళకే మొండి చేయి చూపించేసేటువంటి చరిత్ర అమెరికాకు ఉంది. ఎవరికైనా కావాలి, మాకు యుద్ధ సమయంలో మీ మైత్రి కావాలి, మీ సహాయం కావాలంటామో అప్పుడు అమెరికా రాదు. ఎందుకు? పాకిస్తానే తీసుకుందాం. 71లో పాకిస్తాన్ అమెరికాకి మైత్రి చాలా పటిష్టంగా ఉండేది. అప్పుడు నేను నా నేవల్ ఫ్లీట్ పంపిస్తాను అని చెప్పి అమెరికన్ ప్రెసిడెంట్ చెప్తే, సోవియట్ యూనియన్ కూడా నేను కూడా కౌంటర్ ఫ్లీట్ పంపిస్తాను ఇండియాకి సపోర్ట్గా అని వాళ్ళు అనగానే బ్యాక్అవుట్ అయిపోయింది అమెరికా. సో వాళ్ళకి అంత ట్యాంక్స్ ఉండి, అమెరికన్ ట్యాంక్స్, అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నా కానీ కూడా పాకిస్తాన్ని మన సైన్యం వెళ్ళి చిత్తు కింద ఓడించి రాగలిగింది. సో సమయం ఎప్పుడు కావాలో అప్పుడు అమెరికా ఎవరికి ఉపయోగపడదు. ఇది ఎందుకు తెలుసుకోవాలంటే, ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళు ఈరోజు వెళ్ళిపోతున్నారు. మనం కనుక ఆఫ్ఘనిస్తాన్లో మన సైన్యం పెట్టుంటే మన సహాయానికి అమెరికా వచ్చి ఉండేది కాదు. మనల్ని వదిలేసి అమెరికా వెళ్ళిపోయి ఉండేది. ఇంకొక తప్పిదం అమెరికా ఏం చేసిందంటే, ఒకవేళ మనకు భారత సైన్యం ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి ఉంటే ఎలా బయటికి రాగలం? మళ్ళీ పాకిస్తాన్ మీదుగా రావాలి. పాకిస్తాన్ మనకు పర్మిషన్ ఇవ్వదు. సో ఎలా వెళ్ళాలి, ఎలా రావాలి బయటికి? ఇంకో ఆల్టర్నేటివ్ ఉండేది మనకు. ఇరాన్లో ఒక చాబహార్ అన్న ఒక పోర్ట్ని మనం దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళాం. ఈ చాబహార్ పోర్ట్ గుండా మనం కనుక వెళ్ళుంటే మనం ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి ఉండొచ్చు. కానీ అమెరికా మళ్ళీ ఇరాన్ మీద చాలా ఆంక్షలు విధించింది డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం. దీంతో చాబహార్ పోర్ట్ కూడా మనకు అక్కడికి రాకుండా పోయింది. రేపు ఇరాన్ ఈ చాబహార్ పోర్టును కూడా వాళ్ళు ఈ కోవిడ్ చైనీస్ వుహాన్ కరోనా వైరస్ తగ్గిపోగానే దీన్ని కూడా వాళ్ళు చైనాకు హస్తగతం చేసే ప్రమాదం ఉన్నది. అంటే ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు లేదా ఇరాన్ కావచ్చు, ఇక్కడ మనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోయే ప్రమాదం ఉన్నది. ఎలాగైతే నేపాల్లో తగ్గిపోతున్నదో అలాగే ఆఫ్ఘనిస్తాన్లో కూడా భారతదేశం ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోయే ప్రమాదం ఉన్నది. ఈ రెండు దేశాలకు సంబంధించింది. సరే, పాకిస్తాన్ గురించి మనం వేరే చెప్పుకోనక్కర్లేదు. పాకిస్తాన్ అన్న దేశం ఈరోజు వాళ్ళ మొత్తం ఎకానమీని చైనాకు హస్తగతం చేశారు. వాళ్ళ పాలసీని చైనాకు హస్తగతం చేశారు. చైనా చెప్పు చేతుల్లో ఉన్నటువంటి దేశం ఈరోజు పాకిస్తాన్. కాబట్టి పాకిస్తాన్ మనం విడిగా సపరేట్గా మనం పెద్ద చేయక్కర్లేదు. పాకిస్తాన్ అన్నది వాళ్ళ ఉనికి కోల్పోయి చైనా యొక్క ఇంకొక ప్రావిన్స్ అంటే ఇంకొక స్టేట్గా తయారైంది పాకిస్తాన్. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉన్నదో, గిల్గిట్ బాల్టిస్తాన్ కావచ్చు లేదా మనం పిఓజేకే అంటాం, వాళ్ళు ఆజాద్ కాశ్మీర్ అంటారు. ఈ ప్రాంతంలో రమారమి 16,000 మంది పిఎల్ఏ అంటే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆఫ్ చైనా వాళ్ళ సైనికులు ఉన్నారు. అంటే అది మన భూభాగం, భారతదేశం యొక్క లీగల్ టెరిటరీ. దాన్ని ఇంతవరకు 70 ఏళ్ళుగా మనం దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడిప్పుడే పట్టించుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. కానీ చైనా వచ్చి అక్కడ కూడా కబ్జా చేసుకుని కూర్చుంది. 60 దశకంలో పాకిస్తాన్ ఏం చేసిందంటే, ఒక లోయ షక్స్గమ్ వ్యాలీ అన్న ఒక లోయని గిల్గిట్ బాల్టిస్తాన్లో ఉత్తర దిశగా ఉన్న ఒక లోయని చైనాకు హస్తగతం చేసి, అంటే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఇచ్చేసి వాళ్ళతో మైత్రి పెట్టుకున్నారు. అప్పుడు అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఇప్పుడు అగ్రిమెంట్ చేసే పరిస్థితి లేదు కాబట్టి, లీగల్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి అన్అఫీషియల్గా చైనాకు హస్తగతం చేశారు. సో మొత్తం ప్లెయిన్ ఏరియా, కొండలు, పెద్ద పెద్ద కొండల ప్రాంతం అదంతా గిల్గిట్ బాల్టిస్తాన్. ప్లెయిన్ ఏరియాస్ చాలా తక్కువ ఉంటాయి. ఆ ప్రాంతం అంతా కూడా చైనా కబ్జా చేసుకుంటుంది. సో మనకు తెలియకనే చాప కింద నీళ్ళలాగా చైనా పిఓజేకే కూడా వచ్చి కూర్చుంది. అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా మనం చైనాకే వద్దాం. మనం సమయాభావం వల్ల మనం చైనా గురించి కొంత చర్చించుకొని మళ్ళీ Q&Aలో విల్ టేక్ ఇట్ అప్ ఫర్దర్. చైనాకు సంబంధించి చైనా ఏమేం చేసింది, వాళ్ళకి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, మన డోక్లాంలో కావచ్చు లేదా మన లదాఖ్లో కావచ్చు, ఎందుకు చేస్తున్నారు? కరోనా వైరస్ వచ్చిన తర్వాత దాని మూలాలు వుహాన్లో ఉన్నాయి. చైనా యొక్క ప్రోద్బలం వల్ల, వాళ్ళు చేసిన తప్పిదాల వల్ల ఇది బయటికి లీక్ అయింది. దానికి వాళ్ళు ప్రపంచానికి క్షమాపణ చెప్పాలి, దానికి వాళ్ళు ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నది అని ప్రపంచ దేశాలు ప్రశ్నించడం మొదలు పెట్టాక వాళ్ళకు ఇబ్బందులు వచ్చినాయి. సో సరే, పెద్ద లార్జర్ క్యాన్వాస్ పక్కన పెడదాం. భారతదేశానికి సంబంధించి చైనా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది, వాళ్ళ మోటివేషన్ ఏంటి, ఏం చేస్తున్నారు భారతదేశం పట్ల, మన రెస్పాన్స్ ఏంటి, దీని గురించి మనం కొన్ని విషయాలు చర్చించుకుందాం. బేసిక్గా మీరు వింటే ఆగస్ట్ 5వ తారీఖు ఎప్పుడైతే ఆర్టికల్ 370ని మనం నీరుగార్చామో, ఆర్టికల్ 370 ఈ రోజు కూడా కాన్స్టిట్యూషన్లో ఉన్నది, కానీ దాన్ని నీరుగార్చాం అంటే దాని ఎఫెక్ట్ కాశ్మీర్కి వర్తించదు అని మనం తీసేసాం అంతే. ఆర్టికల్ 370 ఆఫీషియల్గా ఉన్నది స్టాట్యూట్. మరి ఎప్పుడైతే మనం నీరుగార్చామో, ఆ పార్లమెంట్ చర్చలో
అమిత్ షా గారు మన హోంశాఖ మంత్రి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పిఓజేకేని అలాగే చైనా ఆక్రమిత కాశ్మీరాన్ని వెనక్కు తీసుకోవడానికి కోసం మేము ప్రాణాలైనా అర్పిస్తామని చెప్పారు. అమిత్ షా గారు ఏదైనా చెప్తే ఇది చేసి తీరుతాడు అని చైనా వాళ్ళు బాగా దృఢమైన నమ్మకం ఉంది. దాంతో వాళ్ళు అప్రమత్తమై అప్పటి నుంచి కూడా వాళ్ళు ఒక విధమైన అగ్రెసివ్ పోస్చరింగ్ భారతదేశం పట్ల వాళ్ళు చేయడం. ఇది ఒక ఫస్ట్ మోటివేషన్. అలాగే వాళ్ళకు పాకిస్తాన్ ఆర్మీ ఏదైతే ఉన్నదో వాళ్ళు పాకిస్తాన్ సిపిసి $60 బిలియన్ దాని మీద ఇన్వెస్ట్ చేశారు కాబట్టి, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ మీద ఇన్వెస్ట్ చేశారు కాబట్టి భారతదేశానికి సంబంధించి పాకిస్తాన్ ఎలా చెప్తే అలా చైనా వింటుంది. వాళ్ళు సపరేట్ గా వాళ్ళ లెక్కలో ఇండియా పెద్ద పవరే కాదు, ఇండియా వాళ్ళకి థ్రెట్టే కాదు. అమెరికానే గడగడలాడిస్తున్నటువంటి చైనా భారతదేశం పెద్ద ఇష్యూ కాదు. అందుకని పాకిస్తాన్ అలా చెప్తే అలా వినేటువంటి ప్రక్రియ వాళ్ళు మొదలుపెట్టారు. తర్వాత ఇంటర్నల్ గా వాళ్ళకి ఏమైందంటే మనకు తెలిసిన విషయమే, ఎక్స్పోర్ట్స్ అన్ని దెబ్బతిన్నాయి, లాజిస్టిక్స్ దెబ్బతిన్నాయి, మొత్తం వాళ్ళ ఇండస్ట్రీ అంతా కుదేలైపోయిన పరిస్థితి. ఏదో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు కానీ వాళ్ళకు విస్తృతమైన అన్ఎంప్లాయ్మెంట్, ఇదంతా ఏమంటారంటే ఒక విధంగా పేదరికం అనేది భయంకరంగా వచ్చింది. ఏదో మనకు కోస్టల్ ఏరియాలో షాంఘాయ్, తర్వాత గ్వాంగ్జో, బెయిజింగ్ ఈ ప్రాంతాల్లో మనం ఏదో పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూసి చైనా చాలా అద్భుతంగా ఉందని అనుకుంటున్నాం. కానీ ఇంటీరియర్కి వెళ్తే కనుక వాళ్ళ పావర్టీ చాలా భయంకరంగా ఉన్నది, పేదరికం చాలా దారుణంగా ఉన్నది చైనాలో. ఏం చేశారు వాళ్ళు, వీళ్ళకి ఏదో ఉపాధి కల్పించాలని చెప్పి వాళ్ళు కొన్ని ఊర్లు కట్టడం మొదలెట్టారు. ఇన్ని గత 2-3-4 దశాబ్దాలుగా పెద్ద పెద్ద సిటీస్ కట్టారు. స్కై స్క్రేపర్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, వాటర్ వేస్ కావచ్చు, మాల్స్ కావచ్చు, ఏంటంటో కట్టారు. కట్టేశారు కానీ ఇప్పుడు ఆక్యుపై చేయడానికి ఒక మనిషి కూడా లేడు, ఎవరు లేరు. అన్ని అలా గోస్ట్ సిటీస్ అంటాం కదా, అలా పడున్నాయి అవన్నీ. వాళ్ళకి ఎప్పుడైతే వాళ్లకు ఇవన్నీ కట్టడం అయిపోయిందో వీళ్ళకి ఉద్యోగం ఇవ్వాలి కదా, వాళ్ళు ఊరికే ఖాళీ కూర్చుంటే వీళ్ళు హ్యాండిల్ చేయలేరు కదా. అందుకని ఏం చేశారంటే BRI, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని మొదలుపెట్టి మిగతా దేశాల్లో వెళ్ళి రోడ్ కనెక్టివిటీ, రైల్వే కనెక్టివిటీ, ఎలక్ట్రిసిటీ కనెక్టివిటీ చైనా దాకా ఇవ్వడం అనేది వాళ్ళు ఒక ప్రాజెక్ట్స్ తీసుకోవడం మొదలుపెట్టారు. సో ఈ లేబర్ ఫోర్స్ అందరూ అక్కడికి డైవర్ట్ చేశారు. అది కూడా ఎన్ని రోజులు ఉంటుంది, ఒక 20, 30, 40 ఇయర్స్ ఉండదు. 40 ఇయర్స్ తర్వాత ఎలా ఎంప్లాయ్మెంట్ ఇస్తారు మీరు? సో చైనీస్ పాలసీ అంతా కూడాను ఇట్ ఈస్ షార్ట్ టర్మ్ పాలసీ. ఒక కొద్ది 2-3 దశకాల్లో మాత్రమే అది అయిపోతుంది, తర్వాత ఏం చేయాలి అది వాళ్ళకి తెలియదు. ఎప్పుడైతే ఈ వుహాన్ వైరస్ వచ్చిందో దాంతో ఆ BRI ఇనిషియేటివ్ కూడా కుదేలైపోయింది. అక్కడ కూడా ఇప్పుడు ఎవరు మనుషులు వెళ్ళే పరిస్థితి లేదు. సో అక్కడ చైనాలో రోజు కూడాను డెమాన్స్ట్రేషన్స్ అవుతున్నాయి, అక్కడ ధర్నాలు అవుతున్నాయి, అక్కడ పెద్ద పెద్ద గొడవలు అవుతున్నాయి. కానీ దాన్ని మనకు చూపించరు, టీవీలో చూపించరు, ఎందుకంటే సెన్సర్షిప్ చేస్తారు అక్కడ, కాబట్టి మనకు తెలియదు. వాళ్ళలో ఒక విధమైన ఇంటర్నల్ కలహాలు వస్తున్నాయి కాబట్టి దాన్ని మళ్లించే దిశగా ఒక విధమైన నేషనలిస్టిక్ అవుట్కమ్, మన దేశానికి ఒక విపత్తు వచ్చింది అని కనుక ఒక నేపథ్యం తీసుకొస్తే దీన్ని వాళ్ళు ఆపచ్చు అని వాళ్ళ ధోరణి. 1962లో ఇదే విషయం మీద భారతదేశం మీద దాడి చేశారు వాళ్ళు. అంతకంటే ముందర వాళ్ళు ఏం చేశారంటే పిచ్చుకలు, స్పారోస్ అంటాం కదా మనం, పిచ్చుకలు చిన్న చిన్న పిచ్చుకలు ధాన్యాన్ని తింటూ ఉండేవి. సో వాళ్ళ అంచనా ప్రకారం కొన్ని 100 టన్నుల ధాన్యం పిచ్చుకలు తినేయడం వల్ల పోతున్నాయి. పిచ్చుకలు కనుక మనం చంపేశామంటే అప్పుడు మన ధాన్యం కనీసం కొన్ని 100 టన్నులు మనం ఆదా చేసుకోవచ్చు అని నిర్ణయించి వాళ్ళు దేశ అధినేతలు పిచ్చుకల మీద దాడి చేసి అన్ని పిచ్చుకలను చంపేశారు. కొన్ని కోట్ల పిచ్చుకలను చంపేశారు. పిచ్చుకలు చంపేయడం వల్ల ఏమైందంటే పిచ్చుకలు పురుగులను కూడా తినేవి. పురుగులు మన పంటని నష్టం చేసేటువంటి పురుగులు తినేవి కాబట్టి పంట బాగా పండేది. ఎప్పుడైతే పిచ్చుకలు లేవో ఈ పురుగులన్నీ విస్తృతంగా పంటలను నాశనం చేసేది. చైనాలో కరువు కాటకం వచ్చి వాళ్ళకి ధాన్యం పండక అంతర్కలహాలు వచ్చి చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ మీద వాళ్ళ ప్రశ్నలు మొదలుపెట్టే నేపథ్యంలో భారతదేశం మీద దాడి చేశారు. 1962లో ఆమె ఇండియాని అటాక్ చేశారు. అలాంటి పరిస్థితి ఈ రోజు కూడా వుహాన్ కరోనా వైరస్ మీద వాళ్ళ మీద ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి ప్రశ్నలు మళ్లించడానికి కోసం వాళ్ళు ఇది చేయడం మొదలుపెట్టారు. తర్వాత ఇండియా, USA, జపాన్, తర్వాత అలాగే మనకు ఇది ఆస్ట్రేలియా, ఈ 4 దేశాలు కలిసి క్వాడ్రిలేటరల్ అంటారు. ఒక క్వాడ్రిలేటరల్ పవర్ గా వాళ్ళు తయారై చైనాను ఎదుర్కోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్వాడ్రిలేటరల్ పవర్ కనుక వచ్చిందంటే అప్పుడు చైనా నిజంగా భయపడవలసిన ప్రమాదం ఉంది.
ఇండివిజువల్ ప్రతి దేశాన్ని వాళ్ళు ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. భారతదేశాన్ని హ్యాండిల్ చేయొచ్చు. అమెరికా ఎక్కడో ఉన్నది, వాళ్ళు ఫ్లీట్ వచ్చినా కానీ కూడా ఇప్పుడు చాలా ఆలస్యం అయిపోయింది. ఒబామా అడ్మినిస్ట్రేషన్ లో ఆయన చేసేటువంటి అవకాశం ఉండింది, కానీ ఆయన అడ్మినిస్ట్రేషన్ లో ఆయనకు తొందరగా నోబెల్ ప్రైజ్ ఇవ్వడం తోటి ఆయన చైనాతో గొడవ పెట్టుకోకుండా చైనా ఏం చేసినా ఊరుకున్నాడు. దాంతో సౌత్ చైనా సీలో వాళ్ళని ఐలాండ్స్ కట్టుకొని అందరికి తెలిసిన విషయమే మొత్తం కబ్జా చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ట్రంప్ గారు ఎంత పగల్బాలు పలికినా కానీ కూడా అక్కడికి చేయడం చాలా కష్టం. జపాన్ కి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వాళ్ళకి సైన్యం ఉండడానికి వీల్లేదు అని చెప్పి అందరూ అప్పుడు నిర్ణయించారు, జర్మనీకిను జపాన్ కి. కాబట్టి వాళ్ళకి సైన్యం లేదు. ఆస్ట్రేలియా చాలా తక్కువ ఉన్నది, వాళ్ళకు ఉన్నదే సైనిక బలం చాలా చిన్న సైనిక బలం, ఎక్కడో ఉన్నారు వాళ్ళు. ఆల్మోస్ట్ 60% వాళ్ళు చైనా మీద డిపెండ్ అయినటువంటి ఎకానమీ. కాబట్టి చైనాని ఇండివిజువల్ వాళ్ళు కూడా ఎదుర్కోలేదు. ఈ నలుగురు కలిస్తే కనుక చైనాని ఎదుర్కోగలరు. వీళ్ళు కోఆర్డినేటర్ అని ఒకటి తయారు చేసుకుంటున్నారు. అంటే మన యూరోప్ లో నేటో ఉందో అలాగే ఏషియాలో కూడా నేటో లాంటిది చేద్దామని ఒక ప్రయత్నం జరుగుతున్నది. ఆ ప్రయత్నం మీరు విరమించుకోండి అని మనకు వార్నింగ్ ఇవ్వడం కూడా ఇతను చేస్తున్నాడు, ఎవరు షీ జిన్పింగ్. అన్నిటికంటే కీలకమైనది ఏంటంటే 2021లో అంటే వచ్చే సంవత్సరం చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క సెంటనరీ, అంటే 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు. అప్పుడు వాళ్ళ పోలిట్ బ్యూరోకి ఆయన ఒక ప్రామిస్ ఇచ్చాడు, మనకు 100 సంవత్సరాలు పూర్తి అయ్యేసరికి చైనా యొక్క భూభాగం, మన చేతిలో లేనటువంటి భూభాగాన్ని అంతా కూడాను మళ్ళీ నేను వెనక్కి తీసుకుంటాను అని ప్రామిస్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రామిస్ అటువంటి అష్యూరెన్స్ ఇచ్చారు కాబట్టి హాంకాంగ్ని కల్పిస్తున్నాడు ఆయన. ఫస్ట్ హాంకాంగ్ అన్నిటికంటే ఈజీ కాబట్టి ముందర కల్పిస్తున్నాడు. తర్వాత లదాఖ్ అంతా మాదే అని వాళ్ళు మొదలుపెట్టారు. సో ఇప్పుడు మనకు చేస్తున్నంతా మనం నిజంగా సిద్ధంగా ఉన్నామా లేదా అని వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇదివరకు ఏదో వాళ్ళు వచ్చేవాళ్ళు, ఇన్కర్షన్స్ ఉండేవాళ్ళు, 4-5 రోజులు ఉండేవాళ్ళు, వారం ఉండేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు, ఏదో సద్దుమణిగేది. ఈసారి చాలా పెద్ద బలగం మోహరించారు వాళ్ళు, మొత్తం బోర్డర్ మీద ఎంతో బలగాన్ని మోహరించారు. డోక్లాంలో వాళ్ళు దెబ్బ తిన్నా, డోక్లాంలో సద్దుమణిగి అయిన తర్వాత కూడా ఈ డోక్లాం ప్లాటోను వదిలేసి, డోక్లాం ప్లాటో చివర టిబెట్ భాగం ఎక్కడ ఉందో అంతవరకు కూడా వాళ్ళు రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ మానలేదు. పెద్ద రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేసుకున్నారు, బంకర్లు పెట్టుకున్నారు, అక్కడ ఒక హెలిప్యాడ్ పెట్టుకున్నారు, అన్ని పెట్టుకున్నారు. అంటే డోక్లాం ఏరియా మాత్రం వదిలేసి మీద అంతా పెట్టేసుకున్నారు. అలాగే ఇక్కడ కూడాను వాళ్ళ ప్రాంతంలో టార్ అంటారు, అంటే టిబెటన్ అటానమస్ రీజన్ అంటారు. ఆ ప్రాంతం అంతా కూడా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్భుతంగా తయారు చేసుకున్నారు. సో మనకు వచ్చేసరికి గత ప్రభుత్వాలు అంటే 60-70 ఏళ్లుగా ప్రభుత్వాలు ఏమనుకున్నాయంటే, ఇక్కడ మనం రోడ్స్ కనుక వేసామంటే చైనా సులభంగా లోపలికి వచ్చేయగలదు, మనల్ని ఆక్రమించుకుంటారు, కాబట్టి రోడ్లు వేయకండి అనేటువంటి ఒక డిఫెన్సివ్, ఒక నెగటివ్, దాన్ని ఏమంటారంటే ఉచిత స్వభావంతో వీళ్ళు ప్రవర్తించారు అన్ని సంవత్సరాలు. సో అందుకని దానికోసం వాళ్ళు ఏం చేశారంటే రోడ్లు వేయకుండా కూర్చున్నారు. ఫైనల్ గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు వేయడం మొదలుపెట్టారు. బార్డర్ రోడ్స్ లో మన అరుణాచల్ కావచ్చు లేదా లదాఖ్ కావచ్చు, రోడ్లు వేసి మన LAC దాకా మనం తీసుకువెళ్లే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇలా చేసేసరికి వాళ్ళు అక్కడి నుంచి ఎప్పుడైతే మనం రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకుంటున్నామో ఇంకో 2-3 సంవత్సరాల తర్వాత చైనా మనల్ని ఎదుర్కొనేటువంటి స్తోమత వాళ్ళకు ఉండదు. కాబట్టి ఏం చేసినా ఇప్పుడు చేయాలి అన్న ధోరణితో వాళ్ళు చేస్తున్నారు. సో ఐ థింక్ సమయాభావం వల్ల నేను కొంచెం కట్ చేసి చెప్తాను. నేను ఇంకా 2-3 విషయాలు చెప్పేసి మనం దెన్ విల్ గో ఇన్ ఫర్ Q&A. సో వాళ్ళు ఆస్ట్రేలియా WHO చైనా మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పినందుకు ఆస్ట్రేలియా మీద ఆంక్షలు విధించారు. వియట్నాం టెరిటరీలో ఉన్నటువంటి నీళ్లలో వాళ్ళు చేపలు పట్టుకుంటుంటే వాళ్ళ షిప్ను వెళ్ళి మా సముద్రం అని చెప్పి దాన్ని పేల్చి చంపేశారు. తాయివాన్కి వార్నింగ్ ఇచ్చారు, తాయివాన్ని మేము మిమ్మల్ని ఆక్యుపై చేసుకుంటామని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. భారతదేశం మీద చేశారు. సో వాళ్ళ సరిహద్దులో ఉన్న దేశాలు అందరి మీద వాళ్ళు ఒక విధమైన అగ్రెసివ్ పోస్చరింగ్ తీసుకుంటారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆపర్చునిటీ వాళ్ళు వదులుచుకోదలుచుకోలేదు. ఇటువంటి నేపథ్యంలో భారతదేశం ఏం చేయాలి? మనకు కూడా ఆపర్చునిటీ ఉన్నది కదా, మనం కూడా చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ మీరు రోజు ఇప్పుడు టీవీలోనూ డిబేట్స్లోనూ వింటున్నాం మనం, ఈ ఏదైతే గల్వన్ వ్యాలీలో వాళ్ళు వచ్చారు, అక్కడ దౌలత్ బేగ్ ఓల్డీ ఎయిర్ స్ట్రిప్ ఉన్నది. దౌలత్ బేగ్ ఓల్డీ ఎయిర్ స్ట్రిప్ కనుక చైనా హస్తగతం అయిపోయిందంటే మీకు మొత్తం లదాఖ్ మన చేతికి వెళ్ళిపోయినట్టే లెక్క. సరిగ్గా కరకోరం పాస్, సియాచిన్ గ్లేషియర్, తర్వాత అక్సై చిన్ మధ్యలో ఉన్నది దౌలత్ బేగ్ ఓల్డీ. దౌలత్ బేగ్ ఓల్డీ ఎయిర్పోర్ట్ని మనం మళ్ళీ రీస్టార్ట్ చేసి దాన్ని పటిష్టం చేసి గల్వన్ వ్యాలీలో కూడా మనం రోడ్లు వేస్తున్నాం. ఇంత వాళ్ళు సైన్యం తీసుకొచ్చి మనల్ని బెదిరిస్తుంటే 12,000 మంది అదనంగా మనం
వర్క్ ఫోర్స్ తీసుకెళ్లి ఈ రోడ్స్ ని బ్రిడ్జ్ని ఇంకా తొందరగా చేస్తున్నాం. అంటే వాళ్లకు ఏ సమాచారం పంపించామంటే మీరు ఏం చేసినా మేము ఆగేది లేదు అని చెప్పాము. భారతదేశం ఇంకా ఏం చేయొచ్చు? ఫండమెంటల్ గా 1962లో మన వైమానిక దళాన్ని మనం వాడలేదు, ఎయిర్ ఫోర్స్ను వాడలేదు, నేవీని వాడలేదు. ఈ రెండు చైనా కంటే మనం చాలా సుపీరియర్. ఎందుకు? మనకంటే ఎక్కువ ఎయిర్ క్రాఫ్ట్స్ వాళ్ళ దగ్గర ఉండొచ్చు కాక, కానీ వాళ్ళు టిబెట్ ప్లాటోలో ఉన్నారు. అంటే 15-16 వేల అడుగుల ఎత్తులో ఉన్నారు. వాళ్ళు ఆక్సిజన్ చాలా తక్కువ ఉంటుంది. అక్కడి నుంచి ఫ్లైట్ టేక్ ఆఫ్ చేయాలంటే దాని ఆక్సిజన్ తీసుకోవడం ఇంటేక్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి హెవీ మెషినరీ, హెవీ మిజైల్స్ తీసుకొని వాళ్ళు మన మీద రాలేరు. అదే మనం అంబాలానో, చండీగఢో లేకపోతే ఇంకెక్కడో మన ప్లేన్స్ నుంచి మనం టేక్ ఆఫ్ అయ్యామంటే ఆక్సిజన్ ఇక్కడ చాలా బాగా ఉంటుంది. కాబట్టి 150-200 కిలోమీటర్స్ మన పెద్ద పని కాదు, ఈజీగా వెళ్ళి కొట్టి రావచ్చు. సో మనకు ఆ టాక్టికల్ అడ్వాంటేజ్ ఉన్నది. ఎయిర్ ఫోర్స్ కనుక మనం ఉపయోగించామంటే చైనాను మనం ఈజీగా ఎదుర్కోవచ్చు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మన అండమాన్ సీలో, అండమాన్ నికోబార్లో మీరు చూస్తే, నికోబార్లో అన్నిటికంటే సదర్న్ మోస్ట్ పాయింట్ నికోబార్లో ఇందిరా పాయింట్ అంటాం. అది ఇండియాలో, భారతదేశంలో అన్నిటికంటే దక్షిణంలో ఉన్నటువంటి పాయింట్. ఆ నికోబార్ ఐలాండ్ కిను అచే ప్రావిన్స్, ఇండోనేషియాకి సంబంధించిన అచే ప్రావిన్స్ మధ్యలో ఒక 40 కిలోమీటర్ల సముద్రం ఉంటుంది. ఈ 40 కిలోమీటర్ల సముద్రంలో నుంచే రమారమి 65-70% చైనా యొక్క ట్రేడ్ అక్కడి నుంచే వెళ్తుంది. అంటే ఆఫ్రికా నుంచి వెళ్ళాలన్నా, ఏషియా నుంచి వెళ్ళాలన్నా, లేదా యూరోప్ నుంచి వెళ్ళాలన్నా ఇక్కడి నుంచే వెళ్ళాలి. సో మనం కనుక అండమాన్ సీలో వాళ్ళని మనం అడ్డుకోగలిగినామంటే, వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి మనల్ని అటాక్ చేసేటువంటి వాళ్ళకి అంత శక్తి లేదు. మనం కనుక చేయగలిగినామంటే, నికోబార్ ఐలాండ్స్ లో వాళ్ళని కనుక మనం అడ్డుకున్నామంటే వాళ్ళ పని అయిపోయింది. 60-70% వాళ్ళ ట్రేడ్ ఆపగలం. ఆ భయంతో వాళ్ళు పాకిస్తాన్ నుంచి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ వేసుకుంటున్నారు. ఎందుకంటే భారతదేశం ఎప్పుడైనా మనల్ని ఇక్కడ దెబ్బ తీయగలదు వాళ్ళు అర్థం చేస్తున్నారు. అది మనం ఒకరే అక్కడ చేస్తే కానీ ఇంకొకడో దెబ్బ తింటాం. కాబట్టి ఈ క్వాడ్రిలేటర్ అనేది మనం చేయాలి, భారతదేశం అనేది చేయాలి. చైనా భయపడేది 3 విషయాల్లో భయపడుతుంది. ఒకటి టిబెట్, రెండవది టైవాన్, మూడవది ట్రేడ్. ఈ 3 అంశాల్లో కూడా భారతదేశం మనం చైనాకి ఎదురుగా దెబ్బ తీయాలి. టైవాన్ తోటి మనం సత్సంబంధాలు పెట్టుకోవాలి. వాళ్ళకి డిప్లొమాటిక్ స్టేటస్ ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ కూడా వాళ్ళతో కొంత సంబంధం పెట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి టెక్నాలజీ, 5G లాంటి టెక్నాలజీ కావచ్చు, చిప్ టెక్నాలజీ కావచ్చు, వాళ్ళని ఇక్కడ ట్రేడ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళకి $6 బిలియన్ మాత్రమే ఉన్నది. మనం దాన్ని వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ఒక $40-50 బిలియన్ దాకా తీసుకెళ్ళాలి వాళ్ళ ట్రేడ్ని మనం. అంతేకాదు వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఇనాగరేషన్ అప్పుడు మీనాక్షి లేఖి అఫీషియల్ గా దానిలో జాయిన్ అవడం కూడా జరిగింది. అంటే మెల్లిమెల్లిగా మనం పావులు కలుపుతున్నాం. టైవాన్ని మన దగ్గర తీసుకున్నామంటే చైనా యొక్క ఎంటైర్ టెక్నాలజీ, వాళ్ళ భాష వాళ్ళకి తెలుసు, వాళ్ళ టెక్నాలజీ తెలుసు, వాళ్ళ సంస్కృతి తెలుసు, అన్ని తెలిసిన వాళ్ళు. కాబట్టి మనం చైనాని ఎదుర్కోవాలంటే టైవాన్ మనకు పెద్ద మిత్రుడు కాగలడు. సో టైవాన్తో సత్సంబంధాలు మనం పెంచుకోవాలి. రెండవది టిబెట్. టిబెట్కి సంబంధించి దలైలామా గారు పెద్ద వయసు అయిపోయింది ఆయనకు. చాలా కాలం ఉండాలని మనం కోరుకుందాం, కానీ ఎంతకాలం ఉంటారో చెప్పలేము. ఆయన ఎప్పుడు సమాధిలోకి వెళ్ళిపోయినా ఆయన తర్వాత దలైలామాని మేము నిర్ణయిస్తాము అని మతం లేనటువంటి కమ్యూనిస్ట్ చైనా నిర్ణయిస్తుంది. వాళ్ళ మతం అంటేనే వాళ్ళకి ద్వేషం ఉన్నటువంటి చైనా నిర్ణయిస్తామని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి అక్కడ భారతదేశం కీలక పాత్ర వహించాలి. తటస్థంగా ఉంటే లాభం లేదు. దలైలామాని ముందుకు తీసుకొచ్చి టిబెటన్ గవర్నమెంట్ మనం సపోర్ట్ చేస్తూ వచ్చే దలైలామాని టిబెటియన్లే నిర్ణయించుకుంటారు, వాళ్ళకు మద్దతుగా భారతదేశం ఉంటుంది అని మనం చెప్పగలం. మూడవ ట్రేడ్, అది మనం చూసాం. సోనం వాంగ్చుక్ కూడా చెప్పడం జరిగింది, చైనీస్ ప్రోడక్ట్స్ మనం బ్యాన్ చేద్దామని అన్నాము. కానీ ఎవరు కూడా చైనీస్ ప్రోడక్ట్ బ్యాన్ చేసేటువంటి పరిస్థితుల్లో లేము. అన్ని ఎకానమీస్ కూడా చైనీతో లింక్ అయి ఉన్నాయి. మనం 60-70% అక్కడి నుంచి టెక్నాలజీ పరంగా వస్తువులు కావచ్చు, మెడికల్ వస్తువులు పరంగా అవి కావచ్చు, లేదా ఇంటర్మీడియరీ గూడ్స్ కావచ్చు, చైనా మీద ఆధారపడి ఉన్నాం. కాబట్టి ఈరోజు రేపు పొద్దున మనం దాన్ని చేయలేము, తీసేయలేము. కానీ మోదీ గారు సటిల్ గా ఆత్మ నిర్భర్ భారత్ అని తీసుకొచ్చారు ఆయన. సో మెల్లిమెల్లిగా మన స్తోమత పెంచుకుందాము. నాన్ ఎసెన్షియల్ ఐటమ్స్, మనం గణపతి, శివుడు, ఆ తర్వాత సాయిబాబా విగ్రహాలు చైనా నుంచి ఎందుకు కొనుక్కోవాలి, భారతదేశం ఎందుకు చేసుకోలేము? సో అలా మనం ఏం చేసుకోగలమో అవన్నీ మెల్లిమెల్లిగా మనం ఇక్కడ ప్రొడక్షన్ పెంచుకుందాము. టెక్నాలజీ పెరిగే కొద్దీ టైవాన్ కావచ్చు, జపాన్ కావచ్చు, కొరియా కావచ్చు, అమెరికా కావచ్చు, వాళ్ళ దగ్గర టెక్నాలజీ తీసుకొని మెల్లిమెల్లిగా చైనా నుంచి వెళ్ళిపోతున్న ఇండస్ట్రీస్ని భారతదేశం తీసుకొద్దాము. సో ట్రేడ్ పరంగా కూడా దెబ్బతీద్దాం. ఈ 3 విధాలుగా మనం చైనాని దెబ్బతీసేటువంటి అవకాశం మనకున్నది. అది ప్రయత్నిస్తామని నేను అనుకుంటున్నాను. ఎనీవే, సో క్లుప్తంగా 4-5 పాయింట్స్ చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి. కానీ యాజ్ Q&A ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మనం క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో మిగతా ఏమైనా ఉంటే మనం
దాన్ని హ్యాండిల్ చేద్దాం. సో లెట్స్ ఓపెన్ ఇట్ అప్ ఫర్ క్వశ్చన్ ఆన్సర్ సెషన్. చాలా థ్యాంక్స్ అండి గిరిధర్ గారు. మీరు చెప్పిన విషయాల్లో చాలా మటుకు అసలు ఇంత లోతు విశ్లేషణ అనేది అసలు చాలా మంది వినుండరు. అసలు మీరు చెప్పిన విషయాలు కానీ దాని వెనక ఉన్న ఆంతర్యం కానీ చాలా మందికి అవగాహన అంత లెవెల్స్కి, ఒక లెవెల్ కాకుండా మల్టిపుల్ లెవెల్స్ థాట్ ప్రాసెస్ ఉంటే కానీ ఇది కుదరదు. బట్ మీరు అన్నట్టు సమయాభావం వల్ల నేను కూడా క్వశ్చన్స్ చాలా క్విక్గా అడగడానికి ప్రయత్నం చేస్తాను. క్వశ్చన్స్ మేము ముందు చాలా మందిని పంపించమని అడిగాము, రిక్వెస్ట్ చేశాము. మాకు వచ్చిన కొన్ని క్వశ్చన్స్ ని మేము అడుగుతాము. చైనా ఇప్పుడు ఏ విధంగా అయితే మీరు రక్షణ పరంగా స్ట్రాటజిక్ గా ఉందో మీరు ఖచ్చితంగా దాని గురించి చాలా బాగా వివరించారు. ఇది కాకుండా చైనా ఇతర దేశాల్లో పోర్ట్స్ అని చెప్పి తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తామన్న పేరుతోటి ఎంతో డబ్బుని అక్కడ పెట్టుబడి పెడుతూ వాళ్ళని చిన్న చిన్న దేశాలని అప్పులో ఊబిలోకి తీసుకెళ్ళిపోతుంది. ఈవెన్ భారతదేశంలో తీసుకున్నట్టయితే ఇది కాకుండా స్టార్టప్స్ తీసుకున్నట్టయితే టాప్ 30 యూనికార్న్ స్టార్టప్స్ అంటే మార్కెట్ షేర్ ని హెవీగా క్యాప్చర్ చేసుకున్న స్టార్టప్స్ తీసుకుంటే టాప్ 30లో 17 స్టార్టప్స్ లో ఇన్వెస్ట్మెంట్స్, చైనీస్ ఇన్వెస్ట్మెంట్స్ హెవీగా ఉంది. సో ఫైనాన్షియల్ గా కూడా చైనీస్ చాలా బాగా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో భారతదేశం మొన్న ఎఫ్డిఐ ఇంటెక్స్ తర్వాత మనీ పంపింగ్ విషయంలో కొన్ని మెజర్స్ తీసుకొచ్చింది. బట్ అది స్ట్రైట్ రూట్స్ మాత్రమే ఆపగలదు, ఇండైరెక్ట్ రూట్స్ ని ఆపలేదు. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? దీన్ని భారతదేశం ఎలా ఎదుర్కోవాలి? స్ట్రైట్ రూట్ కూడా మనం ఆపకూడదు. అంటే ఇప్పుడు అమెరికా నుంచో ఇంగ్లాండ్ నుంచో లేదా మనకు గల్ఫ్ నుంచో ఇన్వెస్ట్మెంట్స్ వస్తే మనకు పర్వాలేదా? చైనా నుంచి వస్తే మనకు ఇబ్బందా? సో ఎక్కడి నుంచి వచ్చినా మనకి ఇన్వెస్ట్మెంటే కదా. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచినా రావచ్చు, కానీ అది రూల్ బేస్డ్ ఉండాలి. మన రూల్స్ ప్రకారం వాళ్ళు బిహేవ్ చేసేలాగా ఉంటేనే మనం దాన్ని యాక్సెప్ట్ చేద్దాం, లేకపోతే అక్కర్లేదు. ఇప్పుడు హెచ్డిఎఫ్సిలో వాళ్ళు మన 1% ఇన్వెస్ట్ చేసింది చైనా, దట్స్ ఓకే. చైనీస్ బ్యాంక్ మనం పర్మిషన్ ఇచ్చాం. ఇప్పుడు మనకు హెచ్ఎస్బిసి కావచ్చు, ఏఎన్జెడ్ రెడ్లేస్ బ్యాంక్ కావచ్చు, సిటీ బ్యాంక్ కావచ్చు, ఇటువంటి వెల్స్ ఫార్గో కావచ్చు, ఇటువంటి చాలా బ్యాంక్స్ భారతదేశంలో ఉన్నాయి. ఆ దేశాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ వాణిజ్యం చేసుకుంటారు, వాళ్ళు చాలా ఈజీగా ఉంటుంది, వాళ్ళ బ్యాంక్స్తో వాళ్ళు ట్రేడ్ చేసుకుంటారు. చైనా బ్యాంక్ పెట్టుకుంటే నష్టం ఏంటి? మనకు నష్టం ఏం లేదు. మనకి ప్రెడేటరీ యాక్షన్స్ ఆఫ్ చైనా మనం ఎదుర్కోవాలి. కానీ ఇప్పుడు మీరు చెప్పిన విషయం కరెక్ట్. 17 మాకు అసలు ఈ కామర్స్ మొత్తం వాళ్ళ చేతికి వెళ్ళిపోయింది లిటరల్గా. పేటిఎం తీసుకోండి, మీరు వ్యాలెట్ ఏవైతే ఉన్నాయో, ఈ వ్యాలెట్స్ ఉన్నాయో అవన్నీ కూడా చైనా హస్తగతం అయిపోయింది. సో వాళ్ళ దగ్గర ధనం ఉంది కాబట్టి వాళ్ళు కొనగలరు. ఒక లేయర్ పెట్టారు అంతే, కానీ ఏది సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కావాలన్నారే కానీ పర్మిషన్ ఎందుకు డినై చేయాలి? వాళ్ళు వచ్చి మన టెక్నాలజీని తీసుకునేటువంటి ప్రమాదం ఉన్నప్పుడు మనం ఇబ్బంది పడాలి. అమెరికాతో వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే టెక్నాలజీ దొంగతనం చేశారు. కంపెనీని ఎప్పుడైతే వాళ్ళు టేక్ ఓవర్ చేశారో ఆ కంపెనీలో ఉన్న ట్రేడ్ సీక్రెట్స్, టెక్నాలజీని వాళ్ళు దొంగతనం చేశారు. సో మనకు ఇంకా భారతదేశంలో అంత టెక్నాలజీ లేదు. మనం అగ్రిగేటర్స్ ఇటువంటివి మాత్రమే ఉన్నాయి కాబట్టి మనకి ఇంకా అంత ప్రమాదం లేదు మనకు. కానీ ఎస్, మీరు చెప్పిన విషయం కరెక్ట్. భారతదేశం దాన్ని కేర్ఫుల్గా ఆచితూచి దాన్ని అలౌ చేసుకోవాలి. కానీ మనకు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కావాలి, చైనా టెక్నాలజీ కావాలి. మనకు వ్యతిరేకత చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ మీద ఉన్నది కానీ చైనీస్ ప్రజల మీద కాదు. చైనీస్ ప్రజలు, వాళ్ళ సంస్కృతి మన సంస్కృతి చాలా ప్రాచీనమైనది. వాళ్ళు చేసినటువంటి టెక్నాలజికల్ ప్రోగ్రెస్ చాలా అమోఘమైంది. దాన్ని మనం సపోర్ట్ చేద్దాం. మెల్లిమెల్లిగా దాన్ని అంటే వాళ్ళ గవర్నమెంట్ కంట్రోల్డ్ మెషినరీస్ వచ్చి మనల్ని ప్రెడేటరీగా మన ఇండస్ట్రీని కుదేలు చేయకుండా ఉండేటట్టు చేయాలి. ఎక్కడ చేశారు వాళ్ళు? మన దీంట్లో ట్యూటికారిన్లో మనకు కాపర్ ప్లాంట్ ఉండింది. అక్కడ అది వేదాంత వాళ్ళ కాపర్ ప్లాంట్ ఉంటే ఎన్జిఓస్, చర్చ్కి సంబంధించిన ఎన్జిఓస్కి వాళ్ళు పైసలు పంప్ చేసి ఉధృతమైన ఏమంటారంటే వైలెంట్ అజిటేషన్ చేసి దాన్ని మూయించేశారు. భారతదేశానికి సంబంధించిన 40% కాపర్ అక్కడి నుంచి వచ్చేది. ఎప్పుడైతే కుదేలైపోయిందో మన నెక్స్ట్ ఆల్టర్నేటివ్ సోర్స్ ఇప్పుడు పాకిస్తాన్ నుంచి కొనుక్కుంటున్నాం. సో ఇది చైనీస్ గేమ్ ప్లాన్ అన్నమాట. మన ఇండస్ట్రీని చంపేసి వాళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చే ప్రక్రియ వాళ్ళు చేస్తున్నారు. అది మనం కేర్ఫుల్గా ఉండాలి. కానీ క్లీన్ రూల్ బేస్డ్ వచ్చిన చైనీస్ మనీని మనం తిరస్కరించిన అవసరం లేదు. థ్యాంక్ యూ అండి. మరొక ప్రశ్న. ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్, ఈ చైనీస్ వుహాన్ వైరస్ వలన పలు దేశాలు కూడా, చైనా కావచ్చు, యూరోప్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, చాలా దేశాలు చైనా మీద కొద్దిగా వ్యతిరేక భావంతో అయితే ఉన్నాయి.
అంగీకరించినా అంగీకరించకపోయిన పబ్లిక్ ప్లాట్ఫామ్స్ మీద. ఇలాంటి సందర్భంలో భారతదేశము ఈ వాణిజ్య అవకాశాలు కావచ్చు, లేదా ఈ భూభాగాలు పరిష్కరించుకునే అవకాశాలు కావచ్చు, ఎలా వినియోగించుకోవాలి? దీనికి ఫండమెంటల్ గా భారతదేశంలో మనం చేయవలసింది ఏముంటుంది? ఫారెన్ అఫైర్స్ గా బయట కూడా ఏం చేస్తే బాగుంటుంది మీ అభిప్రాయం? వ్యతిరేకత ఉన్నది, కానీ ప్రజల్లో వ్యతిరేకతకి ప్రభుత్వాల్లో వ్యతిరేకతకి చాలా తేడా ఉన్నది. ఈరోజు డొనాల్డ్ ట్రంప్ చైనాకు వ్యతిరేకంగా చాలా చర్యలు తీసుకుంటున్నారు. రేపు ఆయన ఎలక్షన్ గెలిచి మళ్ళీ ప్రెసిడెంట్ అయిన తర్వాత షీ జిన్పింగ్ వచ్చి ఆయన చెక్ బుక్ ఓపెన్ చేసి నేను అమెరికాలో $300 బిలియన్ మీ ఫార్మ్ ప్రొడక్ట్స్ కొంటాను అన్నాడు అనుకోండి, షీ జిన్పింగ్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటాడు ఆయన. సో అందుకని ఎవరిని మనం నమ్మడం లేదు. ఇక్కడ ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏంటారంటే వాళ్ళ స్ట్రాటజిక్, వాళ్ళ బిజినెస్ ఇంట్రెస్ట్ కోసం వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి మనం కూడా మన ఇంట్రెస్ట్ కోసం, భారతదేశం యొక్క ఔన్నత్యం కోసం మనం ఏం చేయాలో దాని మీద మనం ఫోకస్ చేయాలి. ఎవరో వచ్చి మనం కిరీటం పెడతారో అనుకోక్కర్లేదు. ఈ రోజు ఆస్ట్రేలియా వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నారు, రేపు ఆస్ట్రేలియా వాళ్ళతో సంధి చేసుకొని మళ్ళీ క్లోజ్ అయిపోవచ్చు, మనం చెప్పలేము. అందుకనే ఆచి తూచి వ్యవహరించాలి. భారతదేశాన్ని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు చైనా, అగైన్ కోట్ చేస్తున్నారు, రిక్వెస్ట్ చేశారు. మన జయశంకర్ గారికి ఫోన్ చేసి దయచేసి మీరు దీన్ని వుహాన్ వైరస్ అని పిలవకండి అని రిక్వెస్ట్ చేశారు. అందుకని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మనం COVID-19 అంటున్నాం, కానీ వుహాన్ వైరస్ అనలేదు. మనం భారతదేశంలో అఫీషియల్గా మనం చెప్పలేదు. సరే, నేను నా ప్రతి సెషన్లో కూడా నేను చైనీస్ వుహాన్ కరోనా వైరస్ అని పిలిచాను వాళ్ళని. అలాగే పిలుద్దాం మనం, కానీ ప్రభుత్వం మాత్రం అనదు. ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించాలి. సో ట్రేడ్కి సంబంధించి మనం చెప్పాను కదా, విస్మరించే పరిస్థితి లేదు ఈరోజు. వాళ్ళ దగ్గర నుంచి మెడికల్, వాళ్ళు కనుక ఒలింపిక్స్ అప్పుడు మీరు గుర్తుందో లేదో, బీజింగ్ ఒలింపిక్స్ అప్పుడు పొల్యూషన్ ఉందని చెప్పి వాళ్ళ ఇండస్ట్రీస్ కొన్ని ఆపేశారు. మనకు రమారమి సంవత్సరం రోజులాగా సి విటమిన్ టాబ్లెట్స్ భారతదేశంలో లేవు. 99% ఆఫ్ సి విటమిన్ టాబ్లెట్స్ చైనా నుంచి వస్తుంది. అలాగే మెడికల్, కొన్ని ఫార్మస్యూటికల్ సంబంధించిన ఇన్పుట్స్ అక్కడి నుంచి వస్తున్నాయి. రేర్ అర్త్ మెటీరియల్ అంటే మీకు చిప్ టెక్నాలజీలో కావచ్చు, మీకు వీటిలో వాడుకునే టెక్నాలజీ చైనాకు ఆల్మోస్ట్ మోనోపలి ఉంది. కాబట్టి వాళ్ళని విస్మరించే పరిస్థితి రోజు లేదు. మనం ట్రేడ్ని వాళ్ళు వెపనైజ్ చేసుకొని వాడుకుంటున్నారు, మనము అదే చేయాలి. వాళ్ళు మనల్ని విస్మరించే పరిస్థితి కూడా లేదు. అమెరికాని తీసేస్తే ఇండియా, భారతదేశం సెకండ్ బిగ్గెస్ట్ కస్టమర్ చైనాకి. కాబట్టి మనం కూడా లివరేజ్ని వాడుకోవాలి. ఇంతవరకు వాడుకోలేదు, ఇప్పుడు వాడుకోవాలి, తప్పకుండా వాడుకోవాలి. చాలా ప్రమాదకరమైనది ఏంటంటే వాళ్ళు అఫీషియల్గా చెప్పకుండా ఇక్కడ NGOస్ని వాడుకొని మన ఇండస్ట్రీని దెబ్బతీస్తారు. దాని పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి. ఎవరో వస్తారు, ఎన్వైరన్మెంటల్ ఆర్గనైజేషన్ అంటాడు, ఇంకేదో అంటాడు, ఆ పేర్లు వస్తారు, వాళ్ళు PILs వేస్తారు, మూయించేస్తారు. ఇట్లా వాళ్ళ యాక్టివిజం వాళ్ళు బాగా పట్టి పోషిస్తున్నారు. దాని పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి. డిప్లొమాటిక్గా మీరు ఏమంటారు, వాళ్ళని మీరు ఎదుర్కొనే పరిస్థితి లేదు. డిప్లొమాటిక్గా వాళ్ళకు ఈవెన్ సెక్యూరిటీ కౌన్సిల్లో కూడా ఉన్నది. భారతదేశం ఒక్కరే దీన్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితి లేదు. కూటమిగా కలిస్తే మనం ఏమైనా చేయొచ్చు. అందుకని G7లో మనల్ని యాడ్ చేద్దామని చెప్పి ప్రయత్నం జరుగుతున్నది. G7ని ఎక్స్పాండ్ చేసి D10 అందాము, అంటే డెమోక్రటిక్ 10 అందాము. చైనాని దూరం పెట్టి డెమోక్రటిక్ 10 అందాము. దాంట్లో భారతదేశము, అలాగే మనకు జపాన్, తర్వాత ఆస్ట్రేలియా, కొరియా, ఇట్లా మొత్తం 10 దేశాలు కలిసి చేద్దామని చెప్పి ఒక ప్రతిపాదన ఉన్నది. అంటే యాంటీ కమ్యూనిస్ట్ కూటమి ఒకటి తయారు చేసుకొని డిప్లొమాటిక్ గా వాళ్ళని ఎకనామిక్ పరమే కాదు, సైద్ధాంతిక పరం కూడా, సిద్ధాంతంగా కూడా వాళ్ళ కమ్యూనిజం, ఇది డెమోక్రసీ, ఈ రెండింటినీ మనం వ్యతిరేకించవలసిన బాధ్యత భారతదేశం మీద ఉన్నది. కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు ఆస్ట్రేలియా చాలా టఫ్ డెసిషన్ తీసుకుంది చైనా మీద. సో వాళ్ళ మీద టారిఫ్స్ ఇంపోజ్ చేశారు. భారతదేశం వాళ్ళ మీద ఎందుకు టారిఫ్స్ ఇంపోజ్ చేయకూడదు? మన ఇంటర్నల్ ఏవైతే ఇంపోర్ట్స్ ఉన్నాయి, ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ కోసం వెళ్ళి పెంచుదాం. WTOకి వెళ్ళి వాళ్ళు కేసు వేసుకొని 10 ఏళ్ళు డెసిషన్ వచ్చాక అప్పుడు చూద్దాం. అంతవరకైతే మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు కదా. మనం కూడా కొంత ఇటువంటి ప్రెడేటరీ యాక్షన్స్, అంటే వెపనైజింగ్ ద ఎకానమీ, మన వాళ్ళతో కొనుగోలు చేస్తున్నటువంటి ఆ నేపథ్యాన్ని మనం ఒక అస్త్రంగా వాడుకోవాలి వాళ్ళ మీద అన్నది నా అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఎనీవే, తయారీ రంగంలో భారతదేశము అంత వీక్ కూడా కాదండి. ఐ థింక్ మనం టాప్ 10లో ఖచ్చితంగా ఉన్నాము. ఈ కోవిడ్ పరిస్థితులు వచ్చినప్పుడు ఎందుకు మన మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అనుకున్న రీతిలో సపోర్ట్ చేయలేకపోయింది? ఎస్పెషల్లీ ఆక్సిజన్ థెరపీ, ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది.
కోవిడ్ పేషెంట్స్ ని ట్రీట్ చేసేటప్పుడు ఇది చాలా యూస్ఫుల్ గా, చాలా గుడ్ సొల్యూషన్ గా చాలా మంది అభిప్రాయపడ్డారు. సో దీన్ని ఫార్మర్స్ ఎందుకు అనుకున్న రీతిలో సపోర్ట్ చేయలేకపోయాం మనము? తర్వాత భవిష్యత్తులో మెడికల్ కానీ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ కానీ ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి ఎలాంటి చర్యలు తీసుకో? అంటే మనకు అంత మోతాదులో ఆక్సిజన్ అవసరం ఉంటుంది, ఇటువంటి వెంటిలేటర్స్ అవసరం ఉంటుంది అని మనం అనుకోలేదు ఇదివరకు. సడన్ గా మన నెత్తి మీద వచ్చి పడేసరికి, ఇన్ఫాక్ట్ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మార్చిలో మనం కొంత పీపీఈస్ కావచ్చు, కొంత దీనికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఏవైతే ఉన్నాయో చైనాకి సప్లై చేద్దాం. మనం వాళ్ళు వుహాన్లో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే మనం మార్చిలో మనం కూడా పంపించాం వాళ్ళకి. యాక్చువల్గా అంటే ఎక్కువ కాదు, కొంత మొత్తం మనం పంపించాం వాళ్ళకి. తర్వాత మనకు వచ్చి పడిన తర్వాత మనం ఇబ్బందులు పడ్డాం. లాక్డౌన్ ఉంది కాబట్టి మన ఇండస్ట్రీ కూడా కుదేలైంది కాబట్టి కొంత ఇబ్బంది పడ్డాం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మనకు మెడికల్ ఎక్విప్మెంట్ మన దగ్గర సఫిషియంట్ మెడికల్ ఎక్విప్మెంట్ ఉన్నది. టెస్టింగ్ కిట్సే కొద్దిగా ఇబ్బంది ఉన్నది, అది కూడా ఇంప్రూవ్ అవుతుంది. మీకు మహీంద్రాస్ దగ్గర నుంచి తీసుకొని టాటాస్ దగ్గర నుంచి ఎన్నో ఇండస్ట్రీస్ దీనికి షిఫ్ట్ అయినాయి, ఆల్రెడీ మెడికల్ దానికి షిఫ్ట్ అయినాయి. మహీంద్రా ఆటోమొబైల్ ఏదైతే ఉన్నదో వాళ్ళు కార్లు తయారు చేసే దగ్గర వెంటిలేటర్లు తయారు చేస్తున్నారు వాళ్ళు. సో మన వీఆర్ సఫిషియంట్, భారతదేశానికి మనకు ఆ సెక్యూరిటీ వచ్చేసింది మనకి. అలాగే మాస్కులు కావచ్చు, లేదా మీకు పీపీ కిట్స్ కావచ్చు, లేదా శానిటైజింగ్ కావచ్చు, ఇది విస్తృతంగా ఈరోజు భారతదేశంలో అది ఇండస్ట్రీ టేక్ ఆఫ్ అయిపోయింది. కానీ మీరు ఇక్కడ ఒక అర్థం చేసుకోవాలి, ఇందాక నేను చెప్పాను కదా, ప్రిడేటరీ టాక్టిక్స్ ఆఫ్ చైనా. మీరు ఒక కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఒక పర్టికులర్ ప్రోడక్ట్ కి 100 రూపాయలు ఉంది అంటే చైనా మీకు 20 రూపాయలకు అమ్ముతున్నాడు. సో మీరు కొనే వ్యక్తిని మీరు ఎందుకు చైనా కొంటున్నారు అనడం తప్పు కదా. సెల్ ఫోన్ లేదా అంటే అది పద్ధతి కాదు కదా. ఎందుకు చేస్తున్నాడు? ప్రిడేటరీ, మన ఇండస్ట్రీని చంపడానికి కోసం అతను ప్రయత్నం చేస్తున్నాడు. సో మనం దీన్ని హ్యాండిల్ చేసే బాధ్యత మన మీద, ప్రభుత్వాల మీద ఉన్నది. చెప్పాను ఇందాక ఎగ్జాంపుల్ ఇచ్చాను, కాపర్ ప్లాంట్ మనం ఎందుకు రీస్టార్ట్ చేయకూడదు? వాళ్ళు ఎన్జిఓస్ ఏం చేస్తారో చేయండి, ఇక్కడ సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేసి దాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేయండి. ఎవరైతే దీనికి అరాచక శక్తులైన వాళ్ళు జైల్లో పెట్టండి, అరెస్ట్ చేయండి వాళ్ళని. ఎందుకు భయపడుతున్నారు? సో చైనా ఇది చేస్తూనే ఉంటుంది. చైనా మీకు అఫీషియల్గా చెప్పదు, కానీ చేస్తూనే ఉంటుంది. మన ఇండస్ట్రీని కూడా దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది. రేపు మెడికల్ ఎక్విప్మెంట్ మనం మంచి క్వాలిటీ ఎక్విప్మెంట్ ఎక్కడైనా తయారు చేసి పంపిస్తున్నామంటే అక్కడ వాళ్ళు లేబర్ యూనియన్ ప్రాబ్లమో, లేకపోతే ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమో, లేదా పిఐఎల్ పెట్టి వీడికి ఇది లేదని అది లేదని ఏదో చేస్తారు. మన బ్యూరోక్రసీలో కూడా వాళ్ళకి గ్రిప్ ఉన్నది. సో బ్యూరోక్రాట్స్ మీకు అప్రూవల్స్ ఇవ్వరు, లేదా మీకు ఇంకేదో చేస్తారు, పవర్ కనెక్షన్స్ ఇవ్వరు, ఏదో చేస్తారు. అటువంటి డీప్ పెనిట్రేటెడ్ యాక్షన్స్ చైనా చేస్తున్నది. కాబట్టి దీని మీద మన యాంటీనా చాలా షార్ప్గా ఉండాలి. ఎక్కడ వాళ్ళు దీన్ని చేస్తున్నారని మనం ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఏదో ఒక స్కూల్లో అమెరికాలో ఒక టీచర్ చైనాని తిడుతూ ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఆవిడ పిల్లలకు చెప్పింది. ఆ పిల్లల్లో ఒక చైనీస్ అమెరికన్ అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు చెప్పింది, చైనాని ఇలా తిట్టింది మా టీచర్ అని. చైనీస్ అంబాసిడర్ నుంచి ఆ స్కూల్కి లెటర్ వెళ్ళింది, చైనాని ఎలా తిడుతున్నావు అని. అంటే వాళ్ళు అంత అగ్రెసివ్గా ఉన్నారు. వాళ్ళు చైనాని ఎవరైనా ఇట్లా పల్లెత్తు మాట అంటే కానీ వాళ్ళు అటాక్ చేస్తారు, విస్తృతంగా అలా అటాక్ చేస్తారు. భారతదేశంలో వయాన్ అని చెప్పేసి ఒక టీవీ ఛానల్ ఉంది. వాళ్ళు చైనాకు వ్యతిరేకంగా కొన్ని ప్రోగ్రామ్స్ చేశారు. ఈ వైరస్ ఎలా వచ్చింది, వాళ్ళు ఎలా దాచిపెట్టారు, ఇవన్నీ చూపిస్తూ వాళ్ళు ఇట్స్ ప్రొఫెషనల్ న్యూస్ ఛానల్. దాన్ని వాళ్ళు బ్యాన్ చేశారు వాళ్ళు చైనా. అంటే వాళ్ళ దేశంలో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేదు, మిగతా దేశంలో కూడా చైనాకు వ్యతిరేకంగా ఎవరనంటే కానీ వాళ్ళ మీద అటాక్ చేస్తారు. సో ఇట్ ఇస్ ఒక ఏమంటే నార్సిస్టిక్ గవర్నమెంట్, ఫ్యాసిస్ట్ గవర్నమెంట్. మీరు ఆస్ట్రేలియా ఎప్పుడైతే వీళ్ళని ప్రశ్నించిందో, డబ్ల్యూహెచ్ఓలో ఇన్వెస్టిగేట్ చేయమని అడిగిందో ఆస్ట్రేలియా మీద వాళ్ళు ఏమన్నారు? మా బూటుకి అతుక్కున్న ఒక బబుల్ గమ్ ఆస్ట్రేలియా అని చెప్పారు. అంత నీచంగా ఆస్ట్రేలియా పట్ల వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకు అసలు చిత్తశుద్ధి లేదు. వాళ్ళలో 1,000 మంది చచ్చిపోయినా వాళ్ళకి పెద్ద ప్రాబ్లం లేదు. వాళ్ళకు వ్యక్తులు ఇంపార్టెంట్ కాదు, పవర్ ఇంపార్టెంట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాకి. ఇన్ఫాక్ట్ ఈ వుహాన్ కరోనా వైరస్ లో ఎన్ని లక్షల మంది చనిపోయారో ఈ రోజు కూడా ఎవరికి తెలియదు. మనకు ఉన్న అంచనాల ప్రకారం వాళ్ళ సెల్ ఫోన్ కనెక్షన్స్ అన్ని ఏవైతే చచ్చిపోయిన సెల్ ఫోన్ కనెక్షన్స్ ఉన్నాయో అవి లెక్క పెడితే కనీసం అంటే 20 లక్షలు 30 లక్షల మంది పోయింది. అలాగే అక్కడ శవపేటికలు అంటే మన కాల్ చేసిన తర్వాత అస్థికలు వచ్చిన ట్రక్కులు చూస్తే అవన్నీ యాడ్ చేసుకుంటే కనుక కనీసం అంటే కొన్ని లక్షల మంది చనిపోయిండారు ఇప్పటి అని దాచిపెట్టారు. కాబట్టి వాళ్ళని నమ్మడానికి మనకు వీల్లేదు.
మనం అప్రమత్తంగా ఉండాలి. మనం ఏం చేసుకోవాలో మన ఇంటర్నల్ పటిష్టం మనం చేసుకోవాలి. మన ఇన్ఎఫిషియన్సీస్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ 10% ఇంట్రెస్ట్ మీరు బ్యాంకులు ఛార్జ్ చేస్తున్నారు, వాళ్ళ బ్యాంకులో 1% ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ మనకు కమర్షియల్ ఎలక్ట్రిసిటీ 8 రూపాయలు, 9 రూపాయలు, 10 రూపాయలు ఉంటుంది పర్ యూనిట్. అక్కడ మీకు 50 పైసలో 20 పైసలో ఉంటుంది చైనాలో. సో మీకు ఇన్పుట్ కాస్టే భారతదేశంలో ఇంత హెవీగా ఉన్నప్పుడు మీరు వాళ్ళ కాస్ట్ని ఎలా ఎదుర్కోగలరు మీరు? కాబట్టి మన ఇన్ఎఫిషియన్సీ మనం తగ్గించుకుందాం. ఇది మనకు మంచి అవకాశం. ఏమేమి చేయాలో అవన్నీ చేద్దాం. మనం మన ఇన్పుట్ కాస్ట్ని ఎక్కడెక్కడ తగ్గించగలము? ట్రాన్స్మిషన్ కాస్ట్, మనకు ఏదైనా రవాణా వెళ్ళాలంటే రోడ్స్ సరిగా లేవు, స్టోరేజ్ ఫెసిలిటీస్ సరిగా లేవు. ఇవన్నీ మనం పెంపొందించుకుందాం, ఇంప్రూవ్ చేసుకుందాం, మన టెక్నాలజీ ఇంప్రూవ్ చేసుకుందాం. ఈ వచ్చే 4-5 సంవత్సరాల్లో మనం కనుక పటిష్టంగా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కనుక మనం పెంపొందించుకోగలిగితే చైనాని ఈజీగా మనం ఎదుర్కోవచ్చు. ఈ రోజు మనం ఆ పరిస్థితిలో లేము, అది చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే కూడా మన కాళ్ళ మీద మనం నిలదొక్కుని మన ఇండస్ట్రీస్, మన సెల్ఫ్ సఫిషియన్సీ అనేది పెంచుకున్నట్టయితే వాళ్ళని మనం బాగా ఎదుర్కొనే పరిస్థితిలో ఉంటాం. గత నెల చూసినట్టయితే మోడీ గారు ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ అని చెప్పి కార్యక్రమం తీసుకొచ్చారు. 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అని చెప్పారు. 1991 సంస్కరణలు గౌరవనీయులు పివి నరసింహారావు గారు తీసుకొచ్చిన సంస్కరణల తర్వాత అంత పెద్ద అవకాశంగా దీన్ని భావించచ్చా? తప్పకుండా చాలా సంస్కరణలు తీసుకురావాలి. ఫస్ట్ ఫండమెంటలీ ఇప్పటికి కూడా వెస్టర్న్ వరల్డ్ మన మీద ఇంపోజ్ చేసినటువంటి రూల్స్నే మనం ఫాలో అవుతున్నాం. అవన్నీ తీసిపడేసి మన రూల్స్ మనం పెట్టుకోవాలి. ఇప్పుడు చైనాలో మీ రూల్స్ ఏం పనిచేస్తాయి? బ్యాంకింగ్ సెక్టర్ ఉన్నది, బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించి ఎన్పిఏ రూల్స్ అనండి, లేదా మన బేసిల్ నార్మ్స్ అనండి, క్రిసిల్ రేటింగ్ అనండి, ఇవన్నీ కూడా వెస్టర్న్ కంట్రీస్లో వాళ్ళు ఇంపోజ్ చేసింది. మనం దాన్ని తూచా తప్పకుండా మనం పాటిస్తున్నాం. చైనా పాటిస్తుందా? చైనాలో బేసిల్ నార్మ్స్ ఉన్నాయి అసలు? పోనీ చైనా వదిలేద్దాం, కాసేపు గల్ఫ్లో వెళ్ళి చూద్దాం. గల్ఫ్లో ఏమైనా పనిచేస్తాయా? మీ అకౌంటింగ్ స్టాండర్డ్స్ పనిచేస్తాయా అక్కడ? గవర్నమెంట్ ఆఫ్ దుబాయ్ 2 సంవత్సరాలు మీకు పైసలు ఇవ్వలేదు, దాన్ని మీరు ఎన్పిఏ కింద రాసేసుకుంటారా? అది గవర్నమెంట్ డ్యూ, అది ఎలా రాయగలరు మీరు? సో అక్కడ వర్తించినటువంటి రూల్స్ మన మీద ఎందుకు వర్తించుకుంటున్నాం మనం? ఈ ఎన్పిఏ రూల్ వల్ల మనకు చాలా ఇబ్బందులు వచ్చినాయి. 180 రోజులు వాడు కనుక ఎవడైనా కిస్తు కట్టకపోతే ఎన్పిఏ కింద పడేసి వాడిని రికవరీ ప్రాసెస్ మొదలు పెడుతున్నాం. వాడు ఆల్రెడీ ఇబ్బందులో ఉన్నాడు, వాడు ఇంకా పైసలు ఇచ్చి వాడిని సపోర్ట్ చేసి వాడు ఇంకొన్ని రోజుల తర్వాత వాడు మళ్ళీ కోలుకునేటువంటి పరిస్థితి మనం క్రియేట్ చేయాలి. కానీ వాడిని కుదేలు అయిపోయిన దాన్ని ఇంకా కుదేలు చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఎలాగ మనకి? సో మన బ్యాంకింగ్ వ్యవస్థలోనే ఇటువంటి మానసిక దౌర్బల్యం వచ్చి కూర్చుంది. కొంతమందిని సిబిఐ ఎంక్వైరీలో వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం మొదలుపెట్టాక బ్యాంకులో ఈరోజు పరిస్థితి ఏంటంటే వాళ్ళు నిర్ణయం తీసుకునే పరిస్థితులు లేరు, వాళ్ళు రిస్క్ తీసుకునే అప్పుడే చచ్చిపోయింది వాళ్ళు. మీరు అప్పుల కోసం వెళ్తే ఎందుకు ఇవ్వాలి నేను? నీకు అప్పు ఇస్తే నువ్వు కట్టవు, ఎన్పిఏ అవుతుంది, నేను రిటైర్ అయిన తర్వాత నా పెన్షన్ ఆపేస్తారు వీళ్ళు, అందుకే నేను అప్పే ఇవ్వనని కూర్చున్నాను. సో బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఈ ప్రాబ్లం వచ్చింది. మనం మానసికతను మనం ఎదుర్కోవాలి. ఇన్ని 20 lakh crores ప్యాకేజ్ అనౌన్స్ చేసినా కానీ కూడా గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి చూస్తే కనుక బిజినెస్ చాలా ఇబ్బందులు పడుతుంది. నీకు పైసలు ఇస్తే ఎలాగే ఎన్పిఏ అయిపోతుందో నాకు తెలుసు, కానీ నేను ఇవ్వట్లేదు అంటున్నాను. బ్యాంక్ ఇవ్వట్లేదు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. సో ఇది మనం ఏదో టాప్ లెవెల్లో మనం మాట్లాడింది కాదు, గ్రౌండ్ లెవెల్, గ్రాస్ రూట్ లెవెల్ నుంచి కూడా అది ఏమవుతుంది అనేది మనం చాలా మనకు యంత్రాంగం కావాలి, దాన్ని హ్యాండిల్ చేయగలగాలి. డెఫినెట్గా వచ్చే 6 నెలల్లో భారతదేశంలో చాలా ఇబ్బందులు మనం ఎదుర్కొంటాము. కానీ మనకేంటంటే ఒక సిస్టమ్ మనకు చాలా పటిష్టంగా ఉన్నది కాబట్టి మనం దాన్ని మళ్ళీ ఎదుర్కొనేటువంటి కెపాసిటీ కూడా మనకు ఉన్నది. వీ విల్ హ్యాండిల్ ఇట్. ఒక 5-6 నెలల్లో మనం దాన్ని మళ్ళీ తిరగరాయగలం. మనం కొన్ని ఇండస్ట్రీస్ మాత్రం దెబ్బతింటాయి, మనం ఏం చేయలేము దాన్ని. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కావచ్చు, లేదా మన ఇట్లాంటి చాలా ఏవైతే కొన్ని మాస్ మీడియా ఉన్నవి, లేదా మన స్పోర్ట్స్కి సంబంధించినవి, ఇటువంటి కొన్ని ఎక్కడ ప్రజలు ఎక్కువ గుమిగూడేటువంటి ఇండస్ట్రీస్ ఏమున్నాయో అవన్నీ కూడా దెబ్బతింటాయి. ఒక 6-7 నెలలు మాత్రం వాళ్ళని ఆదుకోవాలి. మనం ప్యాకేజెస్ అనౌన్స్ చేశారు కానీ అది పర్కులేట్ అవ్వట్లేదు. కొంతవరకు ప్రభుత్వం అబ్జర్వ్ చేస్తోంది, హోప్ఫుల్లీ దే విల్ డూ ఇట్. బట్ ఇండస్ట్రీ మీరు అన్నట్లు ఆపర్చునిటీస్ మనం చూసుకోవాలి. మెడికల్ ఫీల్డ్ కావచ్చు, హైజీన్ ఫీల్డ్స్ కావచ్చు, మన దేశీయ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆయుర్వేదానికి సంబంధించి, న్యాచురల్ ప్రోడక్ట్స్ సంబంధించి హ్యూజ్ డిమాండ్ ఉన్నది. వాటి మీద మనం ఇన్వెస్ట్ చేయగలగాలి, దాంట్లో రీసెర్చ్ చేయగలగాలి, దాన్ని మనం ప్యాకేజింగ్గా చేసి దాన్ని వేరే దేశాలకు పంపించగలిగినటువంటి స్తోమత మనం పెంచుకోవాలి.
టెక్నాలజీ తీసుకురావాలి దాంట్లో, మన దేశీయ ప్రొడక్ట్స్ టెక్నాలజీ తీసుకురావాలి. ఒక్క బాబా రామ్దేవ్ ఆయుర్వేద పేరు పెట్టుకొని ఆయన మన హిందుస్థాన్ యూనిలివర్ని, కోల్గేట్ పామోలివ్ని, తర్వాత ఇటువంటి పెద్ద పెద్ద ఎఫ్ఎంసీజీ కంపెనీ దెబ్బకొట్టాడు. ఈరోజు #1 ఎఫ్ఎంసీజీ ఎవరు అంటే కనుక పతంజలి. ఆయన ఎలా వెళ్ళగలిగాడు ఆయన? సో ప్రజలలో భారతీయ సంస్కృతికి సంబంధించిన ప్రోడక్ట్స్ మీద చాలా మక్కువ ఉన్నది. సో ఇది మంచి అవకాశం. ఈ టైంలో మనం ఈయన మోదీ గారు చెప్పిన ఆత్మనిర్భర్ భారత్కి సంబంధించిన గవర్నమెంటల్ స్కీమ్స్ తీసుకొని మనం ఇండస్ట్రీని డెవలప్ చేసుకోవాల్సిన పెద్ద అవకాశం మనకి ఈరోజు ఉన్నది. థ్యాంక్స్ అండి. నా దగ్గర ఇంకొక 10 క్వశ్చన్స్ ఉన్నాయి, కానీ సమయాభావం వల్ల నేను అడగలేను. ఐ థింక్ ఇక్కడ చాలా మందికి ఇంకో గంటైనా కూర్చొని ఓపిక వినే ఓపిక ఉన్నట్టుంది, కానీ మీరు అంత ఇంటెన్సివ్ గా చాలా క్లుప్తంగా మరియు డీటెయిల్ గా అట్ ద సేమ్ టైం కూడా చెప్తున్నారు. బట్ మేబీ ఫైనల్ క్వశ్చన్ చాలా ఇంట్రెస్టింగ్ కూడా ఎవరు అడుగున్నారు. దీన్ని స్లైట్ గా మాడిఫై చేసి అడుగుతాను. ఒకవేళ యుద్ధం కనుక వస్తే, అది చైనా పాకిస్తాన్ కలిసి యుద్ధం చేయగలిగింది, భారతదేశంపై యుద్ధానికి వస్తే మనకు ఒంటరిగా ఎదుర్కొనే సామర్థ్యం ఏ మేరకు ఉంది? అండ్ మనము ఈ సార్క్ దేశాలు వీటి దగ్గర ఉన్న మనకున్న పాపులారిటీని దెబ్బతీయడానికి చైనా కూడా చాలా యాక్షన్స్ తీసుకుంటా ఉంది. వీళ్ళతో మనం కలిసి ఏమైనా ఇనిషియేటివ్ తీసుకొని ఎదుర్కోవాలా అని చెప్పి అడుగున్నారు. ఇప్పుడు సార్క్ లో మనం చెప్పాను, నేపాల్ ఆల్రెడీ మన చేయి జారిపోయింది, రైట్? భూటాన్, అసలు భూటాన్ అన్న దేశమే లేదు, మొత్తం మన దేశమే, ఇంకో స్టేట్ అనుకోవచ్చు. వాళ్ళకి ఆర్మీ లేదు, వాళ్ళ ఫారెన్ పాలసీ అంతా మనమే రన్ చేస్తాం, కాబట్టి భూటాన్ పక్కన పెడదాం. బంగ్లాదేశ్ మన మిత్రుడే, కానీ బంగ్లాదేశ్ చాలా చిన్న దేశం, వాళ్ళు ఏం చేయలేరు. శ్రీలంకనే మన చేయి జారిపోతున్న శ్రీలంకని మళ్ళీ ఏదో కొద్దిగా సేవ్ చేసుకోగలిగినాం. అంబన్ తోటాలో వాళ్ళు చైనా వచ్చి కూర్చొని 99 ఇయర్ లీజ్ తీసేసుకున్నారు. సరే పాకిస్తాన్ సరే చెప్పనే వద్దు, ఆఫ్ఘనిస్తాన్ పాపం కొట్టుమిట్టాడుతుంది. నిజంగా సార్క్ లో మనకు వచ్చి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. 2 ఫ్రంట్ వార్, 2 దేశాల నుంచి యుద్ధం వస్తే ఏంటి? 1971లో కూడా మనకి ఇటువంటి ప్రమాదమే ఉండింది. ఉంటే మనకు సోవియట్ యూనియన్ తోటి మనం మైత్రి పెట్టుకోవడం వల్ల చైనా ఆగిపోయింది. సోవియట్ యూనియన్తో వాళ్ళు యుద్ధం చేసే స్తోమత వాళ్ళకి లేదు, కాబట్టి వాళ్ళు ఆగిపోయారు. ఇప్పుడు సోవియట్ యూనియన్ అన్నది లేదు కాబట్టి రష్యా అన్నది చైనా యొక్క పార్ట్నర్గా తయారైపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ కూడా వాళ్ళు వెపన్ సప్లై చేస్తున్నారు, రష్యా. సో ఈ నేపథ్యంలో చైనాను ఆపగలిగినటువంటి స్తోమత కానీ అటువంటి ఇంట్రెస్ట్ కానీ రష్యాకు లేదు. 60 to 70%, 60 నుంచి 70% మన దగ్గర ఉన్నటువంటి తుపాకులు కానీ మన దగ్గర ఉన్న ఈ ఎక్విప్మెంట్ కానీ ఏదైతే ఉన్నాయో అన్ని కూడా రష్యా నుంచి తెచ్చుకున్నాయి. మన మిగ్గులు కానీ మిరాజులు కానీ అన్ని కూడా అమెరికా నుంచి, రష్యా నుంచి తెచ్చుకున్నాయి. కాబట్టి మనం వాళ్ళ మీద డిపెండెన్సీ మనకు చాలా విస్తృతంగా ఉన్నది. ఈరోజు అడ్మిరల్ గోర్ష్కోవ్, మన విక్రమాదిత్య ఏదైతే ఉన్నదో మన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, అది కూడా అక్కడి నుంచి తెచ్చుకున్నాం. కాబట్టి మన సబ్మరీన్స్ కూడా అక్కడి నుంచి తెచ్చుకున్నాం. చాలా రష్యా మీద డిపెండెన్సీ ఉన్నది. యుద్ధం వస్తే రష్యా మనకు సపోర్ట్ రాదు, మనకు స్పేర్ పార్ట్స్ ఇవ్వరు, వాళ్ళు మనకి ఇబ్బంది పెడతారు వాళ్ళు. కాబట్టి మనకు ఆల్టర్నేటివ్ ఏమున్నది? భారతదేశానికి ఈ రోజు ఆల్టర్నేటివ్ లేదు. మనం అమెరికాతో చేయగలక తప్పదు. అమెరికాతో మనకేదో వాళ్ళు ఏదో మన కిరీటం పెడతాడనే కాదు, లేదా వాళ్ళు చేస్తున్న చాలా గ్రేట్ పని చేస్తున్నారనే కాదు, కానీ మన స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ కోసం మనం అమెరికాతో ఈరోజు చేయగలపాలి. ఒక విధమైన ఏషియన్ నేటో అన్నది కూడా తయారు చేసుకోవాలి. చాణక్య నీతి ప్రకారం యుద్ధం నీ శత్రు దేశంలో వెళ్ళి యుద్ధం చేయి, నీ దగ్గర చేయొద్దు. మన మైండ్ సెట్ డిఫెన్సివ్ మైండ్ సెట్. మన మినిస్ట్రీ పేరే డిఫెన్సివ్ మినిస్ట్రీ. మీరు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్కి వెళ్ళి చూసారంటే ప్రతి 100 మీటర్లకి ఒక సైనికుడు నిలబడుకొని ఉంటాడు. వేరేస్ మీరు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్కి అటు సైడ్ చూస్తే చైనాకు సంబంధించిన ఒక సైనికుడు కూడా ఉంటాడు. సేమ్ థింగ్ ఇంటర్నేషనల్ బార్డర్లో కానీ ఎల్ఓసి కానీ మీరు వెళ్ళి చూసారంటే మన సైనికుడు పాపం అహోరాత్రాలు 24 గంటలు 365 రోజులు తుపాకులు పట్టుకొని నిలబడుకొని ఉంటారు. వాళ్ళు ప్రతి 100 మీటర్లకు ఒక మనిషి ఉంటాడు. లైన్ అటు సైడ్ చూస్తే ఒక మనిషి కూడా ఉంటాడు. ఎందుకు? మనం డిఫెన్సివ్. వాడు ఎప్పుడు వస్తాడో అని కాచుకొని ఉంటాం. 6 నెలలకు ఒకసారి వాడు వస్తాడు, దానికోసం మనం కాచుకొని ఉంటాం. వాడికి అంత ధైర్యం ఎక్కడ వచ్చింది? ఎందుకంటే మనకు డిఫెన్సివ్ మైండ్ సెట్ ఉంది కాబట్టి. మోదీ గారు ఎప్పుడైతే బాలాకోట్లో వెళ్ళి కొట్టొచ్చారో, ఊడిలో వెళ్ళి కొట్టొచ్చారో అప్పుడు వాళ్ళలో నిజంగా భయం మొదలైంది. మీరు గమనించారో లేదో, 2 రోజుల క్రితం మన యుద్ధ విమానాలు ఇండియన్ బార్డర్లోనే, అంటే జోధ్పూర్ నుంచి కచ్ వరకు
పాకిస్తాన్ బార్డర్గా గుండా అంటే ఇంటర్నేషనల్ బార్డర్ టచ్ చేయకుండా పాకిస్తాన్లో ఎంటర్ అవ్వకుండా యుద్ధ విన్యాసాలు చేశాయి రాత్రిపూట 12-1 గంటలకు తిరిగే. అది వాళ్ళ రెడార్లో కనుక్కున్నారు పాకిస్తాన్. బాలాకోట్ లాగా వీళ్ళు మళ్ళీ ఏదో ఎయిర్ స్ట్రైక్ చేయబోతున్నారని కరాచీని బ్లాక్అవుట్ చేస్తున్నారు. అంటే వాళ్ళకు ఏదైనా భయం పుట్టుకొచ్చింది అనమాట. ఇది ఇన్ని రోజులు మనం ఎందుకు చేయలేదు? వాడు మన దేశంలో అడుగు పెట్టాలంటే 10 సార్లు ఆలోచించాలి, భయపడాలి. అట్లాంటి భయం మనం కలిగించలేకుండా మన మైండ్ సెట్, మన మానసిక దౌర్బల్యం ఏంటంటే మనం డిఫెన్సివ్గా ఉంటున్నాం. ఒక చిన్న కథ చెప్పి నేను దీన్ని కంక్లూడ్ చేస్తాను. డేన్చోక్ అని ఒక ఊరు ఉన్నది. ఇది మన లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ చైనా తోటి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో ఉన్నది. హిమాచల్ ప్రదేశ్ నుంచి మనం లద్దాఖ్లోకి వెళ్ళంగానే అక్కడ మీకు లాస్ట్ ఊరు అనమాట డేన్చోక్ వదిలేస్తే మళ్ళీ నెక్స్ట్ గ్రామం 25 కిలోమీటర్ లోపల ఉంది. ఇది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ మీద ఉన్న డేన్చోక్. ఈ ఊరిని వాడు మూడు వంతులు కబ్జా చేసుకున్నాడు. అది సింధు నది ఒడ్డు మీద ఉంటుంది. సింధు నది అటు ఇటు కూడా ఉండేది గ్రామం. అటు సైడ్ మొత్తం వాడు కబ్జా చేసుకున్నాడు. అంటే ఆ స్పాట్ లో సింధు నది భారతదేశంలో ఎంటర్ అవుతుంది. మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో అంటే గత 70 ఏళ్లుగా అక్కడ వాళ్ళు 15th ఆగస్టు 26th జనవరి భారత జెండాను వాళ్ళు ఎగిరేసేవాళ్ళు, హాయిస్ట్ చేసేవాళ్ళు సర్పంచ్ వాళ్ళు. చైనా వాళ్ళకు నదికి అటు సైడు పక్కడ్బందీ అంటే 24 గంటలు వెచ్చగా ఉండేటువంటి చలి ప్రాంతంలో అద్భుతమైన ఇళ్లు కట్టించి మీరు ఇటు వచ్చేయండి అని చెప్పారు. వీళ్ళు కనుక అటు వెళ్ళిపోయి వాళ్ళు చైనీస్ సిటిజన్స్ అయిపోతే 25 కిలోమీటర్లు చైనాకు హస్తగతమై ఉండేది. కానీ అక్కడ సర్పంచ్ ఏది ఏమైనా నేను భారతీయుడిగానే చనిపోతానని చెప్పి ఆయన ఫ్లాగ్ హోస్టింగ్ చేసేవాడు. ఇక్కడేమో ఎలక్ట్రిసిటీ కూడా లేదు. వాళ్ళు పిడకలతోటి దాంతో వండుకోవడం ఇటువంటి దుర్భర పరిస్థితి వాళ్ళకు ఉంది. రోడ్లు లేవు, నీళ్లు లేవు, డ్రైనేజ్ లేదు, డాక్టర్ లేడు. చిన్న గ్రామం. దాంట్లో ఒక సంవత్సరం వాళ్ళు బెదిరించారు. ఎవరు? చైనా వాళ్ళు. ఈ సంవత్సరం మీరు కనుక ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తే మేము మిమ్మల్ని ఫైరింగ్ చేస్తాం, మిమ్మల్ని చంపుతామని బెదిరించారు. ఆ సర్పంచ్ కమాండింగ్ ఆఫీసర్ చెప్పారు, ఇట్లా ఉంది మరి పరిస్థితి, నేను ఏం చేయమంటారు? కమాండింగ్ ఆఫీసర్ లే హెడ్ క్వార్టర్స్, లే నుంచి శ్రీనగర్ హెడ్ క్వార్టర్స్, శ్రీనగర్ నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి వెళ్తే ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళు బెదిరిస్తున్నారు, ఏం చేయాలి మనం అని అడిగితే అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మళ్ళీ మెసేజ్ పంపించారు, ఈ సంవత్సరం జెండాని ఆవిష్కరించొద్దని చెప్పండి అని చెప్పారు. వాళ్ళతో గొడవద్దు, చేయకండి అని చెప్పారు. సో మళ్ళీ అగైన్ కమాండ్ చైన్ అక్కడి నుంచి శ్రీనగర్ నుంచి లే నుంచి డేన్చోక్ వెళ్ళింది. డేన్చోక్ వెళ్తే ఆ సర్పంచ్ ఏమన్నారంటే, నేను చనిపోయినా పర్వాలేదు, వాడు నన్ను షూట్ చేసినా పర్వాలేదు, నేను జెండాని ఆవిష్కరిస్తాను, ఏదేమైనా నేను ఆవిష్కరిస్తానని ఆవిష్కరించాను. అంత ధైర్యంగా ఆవిష్కరించాడు. అంటే మన మైండ్ సెట్ చూడండి ఎలా ఉందో. గొడవ నుంచి తప్పించుకోవాలి, అంతేగాని వాడు మనల్ని ప్రశ్నించేటువంటి స్తోమత వాడికి ఎలా ఇచ్చాం? మనం ఇచ్చాం వాడికి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్దిగా మార్పులు జరుగుతున్నాయి, కానీ అది సరిపోదు, ఇంకా చేయాలి మనం. చైనా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, భారతదేశం పట్ల కన్ను చూపించడానికి వాళ్ళు వణకాలి. అటువంటి స్తోమత మనం పెంచుకోవాలి. ఈరోజు మనం $2.8 ట్రిలియన్ ఎకానమీ, రేపు $5 ట్రిలియన్ ఎకానమీ మనం వచ్చామంటే కనుక పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు, మనం కన్నెత్తి చూసే పరిస్థితి కూడా లేదు. ఈ మధ్యన ఏం చేశామంటే మనం POJKలో ఉన్నటువంటి ప్రాంతాలకు మనం న్యూ వెదర్ బులెటిన్ కూడా మొదలుపెట్టాం. 70 ఏళ్ళు ఎందుకు మర్చిపోయాం మనం? మోదీ గారు వచ్చేంత వరకు మీరు ఏం చేస్తున్నారు ఇంతవరకు? ఇప్పుడు ఈయన కూడా 6 ఏళ్ల తర్వాత మొదలుపెట్టారు. చాలా మంచి శుభపరిణామం. అక్కడున్న మీకు గిల్గిట్ కావచ్చు, ముజాఫరాబాద్ కావచ్చు, మీర్పూర్ కావచ్చు, కోట్లీ కావచ్చు, వీటి వెదర్ బులెటిన్ ఇస్తున్నాం. అంటే ఏంటి? అది మన దేశంలో భూభాగంలో ఒక పార్ట్ అని చెప్తున్నాం. అలాగే వాళ్ళ సుప్రీంకోర్టు ఏదో అక్కడ ఎలక్షన్స్ కండక్ట్ చేయమని చెప్తే మనం ప్రొటెస్ట్ చేసాం. ఇన్ని సంవత్సరాలు మనం చేయలేదు. ఇంకా స్టెప్స్ తీసుకోవాలి. అక్కడ మనం రిప్రజెంటేటివ్స్ని పెట్టాలి. వాళ్ళని మన అసెంబ్లీలో, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో రిప్రజెంటేటివ్స్ పెట్టాలి. POJK నుంచి ఒక ఎంపీని మనం పార్లమెంట్లో నామినేట్ చేయాలి. ఇటువంటి చర్యలు తీసుకొని ఇదంతా మనది అని మనం చూపించుకోగలగాలి. చైనాకు వార్నింగ్ ఇచ్చి నేను ఇది టేక్ ఓవర్ చేస్తున్నాను, ఎట్టి పరిస్థితిలో POJK నేను కబ్జా చేసుకుంటాను, నువ్వు దీనిలో ఇంటర్ఫియర్ అవడానికి వీలు లేదు అని చైనాకు మనం వార్నింగ్ ఇవ్వగలగాలి. సో దానికి ఒక స్ట్రాటజిక్ ప్లాన్ పెట్టి వచ్చే 5 ఏళ్లలోనో 6 ఏళ్లలోనో దీన్ని మళ్ళీ వెనక్కి తీసుకునేటువంటి ప్రక్రియ మనం చేయాలి. క్లియర్ కట్ అజెండా మనకు ఉండాలి. ఈ డిఫెన్సివ్ నేచర్ నుంచి మనం ఒక వెరీ కాన్ఫిడెంట్ ఏమంటారంటే ఒక ఆత్మనిర్భర, ఆత్మస్థైర్యం ఉన్నటువంటి దేశంగా మనం ఈరోజు ప్రవర్తించవలసిన ఆవశ్యకత మనకు ఉన్నది. ఆపర్చునిటీ ఉన్నది. ఈ చైనీస్ వైరస్ వల్ల మనకు ఆపర్చునిటీ ఉన్నది.
ముందు ముందు ఏం చేయగలం అన్నది మన దేశం యొక్క భవిష్యత్తు చెప్తుంది. కానీ ఈ ఆపర్చునిటీని మనం చేజార్చుకున్నామంటే మళ్ళీ వచ్చే 40-50 సంవత్సరాల వరకు మళ్ళీ ఇటువంటి అవకాశం వస్తుందో లేదో చెప్పలేము. ఈ సమయంలోనే భారతదేశం 2 దేశాల పట్ల ఒక విధమైన టఫ్ స్టాండ్ తీసుకోక తప్పదు. నేను ఇంకొక అష్యూరెన్స్ ఇస్తున్నాను. ఈ 2 దేశాలు ఈ రోజు కానీ భారతదేశానికి యుద్ధం చేశాయంటే ఇద్దరిని సైమల్టేనియస్ గా హ్యాండిల్ చేసుకునేటువంటి కెపాసిటీ మనకు ఉన్నది. జూలై ఆగస్ట్ వచ్చిందంటే మనకు 7 రఫైల్స్ వస్తున్నాయి. ఒక్కొక్క రఫైల్ 5-6 F-16s హ్యాండిల్ చేయగలదు. అవుట్ ఆఫ్ విజువల్ రేంజ్ అంటే మన కంటి చూపు కంటే దూరంలో ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా హ్యాండిల్ చేసే కెపాసిటీ వీటికి ఉన్నది. జూలై చివరిలో వస్తున్నాయి ఇవన్నీ. ఇప్పుడు రైనీ సీజన్ మన మాన్సూన్ వస్తుంది కాబట్టి యుద్ధం చేయలేము. వాళ్ళు చేయలేరు, మనము చేయలేము. ఇది అయిపోగానే ఒకవేళ యుద్ధం వస్తే దానికి మనం సంసిద్ధంగా ఉన్నాము. ఈ రోజు మన మన ఆర్మీ చీఫ్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, డిజెంగేజ్ చేశాము బార్డర్ మీద అన్నారు. అంటే చాలా మర్యాదాస్పదంగా చెప్పారు. దాని అర్థం ఏంటంటే చైనాని ఇక్కడి నుంచి తరిమి కొట్టాము అని చెప్పకనే చెప్పారు. ఆయన ఈరోజు ఫార్మల్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. సో 1962లో ఉన్నట్టు భారతదేశం కాదు 2020లో. దాని గురించి మనం చాలా గర్వించాలి. మనకు ఆ కెపాసిటీ ఉన్నది. 2 సైడ్స్ అటాక్ చేసినా వాళ్ళని హ్యాండిల్ చేయగల స్తోమత, దమ్ము మనకు ఉన్నాయని. ధన్యవాదాలండి. నిజంగా ఖచ్చితంగా కుదిరితే మేము ఇంకొక సెషన్ పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాము. ఎస్పెషల్లీ మీకున్న ఆర్థిక పరమైన నాలెడ్జ్ కూడా, ఎస్పెషల్లీ అంటే ఇప్పుడు కోవిడ్ తర్వాత మనకున్న ఈ ప్యాకేజ్ ఏ మేరకి అందరికీ ఉపయోగపడుతుంది, ఈ చిన్న లేదా మధ్య తరహా పరిశ్రమలు ఏ వరకు కోలుకున్నాయి అనే మేబీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఇంకో సెషన్ పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాము. బట్ ఇప్పటిదాకా మీరు ఇచ్చిన విశ్లేషణ కానీ, మీరు చెప్పిన పాయింట్స్, అభిప్రాయాలు కానీ నేనైతే ఇదివరకు వినలేదు. అందుకు మాత్రం ఖచ్చితంగా ధన్యవాదాలు. హేమ గారు ఇప్పుడు మాట్లాడతారండి చివరి మాటగా. హేమ గారు, ప్లీజ్ టేక్ ఓవర్. నమస్తే అందరికి. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు శ్రీ గిరిధర్ మామిడి గారికి. ఎంతో బాగా విశ్లేషించి చెప్పారు అన్ని విషయాలన్నీ. ధన్యవాదాలు నా తరఫున అండ్ ఆల్సో మా ఉటో టీమ్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. అదే చాలా మోటివేటింగ్ గా, చాలా హోప్ఫుల్ పిక్చర్ చూపించారు ఈ గ్లూమీ టైమ్స్ లో మనకి, ఈ కోవిడ్ సిచ్యువేషన్ లో. అండ్ ఆల్సో మై హార్ట్ఫెల్ట్ థ్యాంక్ యూ టు ఆల్ ద ఈవెంట్ పార్ట్నర్స్. మనకి తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ ఉదయ్ గారు అండ్ ఆల్సో ప్రసాద్ మంగళంపల్లి గారు, థ్యాంక్ యూ సో మచ్. మన కిషోర్ గారు కాంటాక్ట్ చేయగానే వెంటనే ముందుకొచ్చి ఈవెంట్ పార్ట్నర్స్ అయ్యారు. అండ్ నీటా నార్థన్ ఐర్లాండ్ తెలుగు అసోసియేషన్ రమేష్ గుమ్మడివల్లి గారు, అండ్ ఆల్సో వాడి చైర్ తెలుగు అసోసియేషన్ Mahadev Garu and Telugu Association of Reading and around areas, that is Tara, Ravikant Vakada Garu, and also Northwest Telugu Sangam Anand Garu. Andarki హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే చాలా ప్రశ్నలు మనకి వస్తూ ఉన్నాయి వైల్ ద టాక్ వాస్ హ్యాపెనింగ్. అన్ని అడగడానికి వీలు పడలేదు, దానికి క్షమించాలి. అయితే మన కిషోర్ గారు మీ అందరికి ఫీడ్బ్యాక్ ఫామ్ పంపిస్తారు. ప్లీజ్ డూ ఫిల్ దట్ వన్ అవుట్. మేము మంచిగా చేసినట్టయితే గిన ఆ మాట చెప్పని, ఇట్ విల్ బి మోర్ మోటివేటింగ్ ఫర్ అస్. మళ్ళీ ఇంకొక కార్యక్రమం చేయడానికి ఒక రకమైన మోటివేషన్ ఉంటుంది మాకు. మేము బాగా చెయ్యనట్టయితే ప్లీజ్ డూ టెల్ అస్ దాట్ ఆల్సో. నెక్స్ట్ టైంకి ఇంప్రూవ్ చేసుకుంటాము తప్పకుండా. అండ్ నెక్స్ట్ థింగ్, మన నెక్స్ట్ టాక్ ఏదైతే ఉందో అది టెంపుల్స్ ఇష్యూ పైన ఉంది. ట్యూనింగ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ టు మీట్ కరెంట్ ఎక్స్పెక్టేషన్స్ బై LVS సుబ్రహ్మణ్యం గారు. సో ప్లీజ్ లుక్ అవుట్ ఫర్ దట్. అండ్ మళ్ళీ గిరిధర్ మామిడి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్తే అందరికి. జై హింద్ అండి అందరికి.
నమస్కారం అండి. థ్యాంక్ యూ. జై హింద్. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. నమస్కారం. అన్నయ్య, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. చాలా ప్రశ్నలు అయిపోయాయి, కాకపోతే మనం అన్ని కవర్ చేయలేకపోయాం. మళ్ళీ ఇంకొక కార్యక్రమం చేద్దాం అన్నయ్య, తప్పకుండా. తప్పకుండా అమ్మా, తప్పకుండా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ అండి. జై హింద్. గిరిజ గారు ఏం చెప్పాలనుకుంటున్నారా మీరు? I think you are shutting down, right? Just about, yes. No, I thought maybe you wanted to say something. No, that's fine. Thank you. Okay. Thank you, Girdhar ji. It was very good. Thanks a lot. Thank you. Yes.